సో వెల్కమ్ టు హెచ్ఆర్ ఇన్స్టిట్యూట్. సో దిస్ ఈజ్ ఎంకే రెడ్డి. సో మనము ఈరోజు మానిటరీ పాలసీలో లాస్ట్ క్లాస్ అనేది చూద్దాం ఈరోజు. సో మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్స్ దట్ వీఆర్ డిస్కసింగ్ ఇన్ ద ప్రీవియస్ క్లాసెస్ అండ్ నవ్ ఆల్సో. ఓకే, సో ఇప్పుడు లాస్ట్ టాపిక్ చూద్దాం. ఓకే, సో ఇప్పుడు మానిటరీ పాలసీలో ప్రీవియస్ క్లాస్లో మనం డిస్కస్ చేసుకున్నాం. ఓకే, సో మానిటరీ పాలసీలో మనము ప్రీవియస్ క్లాస్లో మనం ఇక్కడ చివరిగా ఓపెన్ మార్కెట్ ఆపరేషన్ చూసాం. ఓఎంఓ, ఓపెన్ మార్కెట్ ఆపరేషన్స్ అని. ఓపెన్ మార్కెట్ ఆపరేషన్స్. ఓకే, సో ఓపెన్ మార్కెట్ ఆపరేషన్స్ అనేటి ఆర్బీఐ అదేవిధంగా మనకి ఇక్కడ షెడ్యూల్డ్ కమర్షియల్ బ్యాంక్స్ మధ్య జరుగుతాయని ప్రీవియస్ క్లాస్లో డిస్కస్ చేయడం జరిగింది. ఓకే, సో అయితే ఇక్కడ మనకు మోస్ట్ ఇంపార్టెంట్ అయినటువంటి ఇక్కడ చూద్దాం. ఓకే, సో ఈరోజు ఆపరేషన్ ట్విస్ట్ చూద్దాం. ఆపరేషన్ ట్విస్ట్ అనే టాపిక్ చూస్తున్నాం. ఓకే, ఆపరేషన్ ట్విస్ట్. సో ఇక్కడ ఆపరేషన్ ట్విస్ట్ అంటే ఏంటో ఒకసారి చూద్దాం. సో ఇక్కడ ఆపరేషన్ ట్విస్ట్ అంటే ఇక్కడ మనం చూసుకుంటే సైమల్టేనియస్లీ అంటే అర్థం ఏంటి? ఒకేసారి అని. సైమల్టేనియస్లీ అంటే ఒకేసారి. బై ఇక్కడ పర్చేజ్ ఆర్ సెల్లింగ్ ఆఫ్ గవర్నమెంట్ సెక్యూరిటీస్. ఓకే, సైమల్టేనియస్లీ ఒకేసారి పర్చేజ్ కానీ కొనడం కానీ అమ్మడం కానీ గవర్నమెంట్ సెక్యూరిటీస్ని ఒకేసారి కొనడం కానీ అమ్మడం కానీ జరుగుతుంది. దాన్ని మనము ఆపరేషన్ ట్విస్ట్ అని చెప్తాం. సో ఇదే ఆపరేషన్ ట్విస్ట్లో మనం చూసుకుంటే ఇక్కడ బాండ్ ఈల్డ్ అనేది ఉంటుంది. బాండ్ ఈల్డ్ ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు బాండ్ ప్రైస్. బాండ్ ఈల్డ్ ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు బాండ్ ప్రైస్. అసలు ఇక్కడ బాండ్ ఈల్డ్ అంటే ఏంటి, బాండ్ ప్రైస్ అంటే ఏంటి ఒకసారి చూద్దాం. సో ఇక్కడ ఈల్డ్ అంటే ఎఫెక్టివ్ ఇంట్రెస్ట్ రేట్ అనమాట. ఇక్కడ ఈల్డ్ అంటే ఏమర్థం? ఎఫెక్టివ్ ఇంట్రెస్ట్ రేట్ అని అర్థం. ఎఫెక్టివ్ ఇంట్రెస్ట్ రేట్. అసలు ఎఫెక్టివ్ ఇంట్రెస్ట్ రేట్ అంటే ఏంటి? సో ఇక్కడ ఒక బాండ్ ఉంది. బాండ్ని ఏ అనే పర్సన్ బాడ్ కొనడం జరిగింది. బాండ్ని ఏ అనే పర్సన్ కొనడం జరిగింది. ఇక్కడ ఏ రేటుకి కొన్నాడు. అతనికి ఎంత వస్తుంది అని వడ్డీ లెక్కేస్తే అర్థమైందా? ఇక్కడ బాండ్ అనేది కొన్నాడు. బాండ్ అనేది కొనేటప్పుడు ఖచ్చితంగా మనీ ఇస్తాడు కదా. మనీ ఇచ్చేటప్పుడు అతనికి ఎంత వస్తుంది, ఎంత వడ్డీ వస్తుంది దాన్ని పర్సంటేజ్లో చూపితే దాన్ని మనం ఇక్కడ ఈల్డ్ అంటాం. దాన్నే ఎఫెక్టివ్ ఇంట్రెస్ట్ రేట్. ఇక్కడ మీరు బాండ్ కొనేటప్పుడు ఖచ్చితంగా ఆ బాండ్కి తగ్గట్టుగా మనీ అనేది ఇస్తారు. మనీ ఇచ్చేటప్పుడు ఖచ్చితంగా మీరు ఓవర్కి ఇస్తారా? వితౌట్ ఇంట్రెస్ట్ రేట్తో ఇస్తారా? ఖచ్చితంగా విత్ ఇంట్రెస్ట్ రేట్తో ఇస్తారు. ఓకే, విత్ ఇంట్రెస్ట్ రేట్తో ఇవ్వడం వల్ల అక్కడ ఎంత ఇంట్రెస్ట్ అనేది జనరేట్ అవుతుంది దాన్ని మనం ఇక్కడ ఈల్డ్ అంటాం. దాన్ని మనము ఇక్కడ ఎఫెక్టివ్ ఇంట్రెస్ట్ రేట్ అంటాం. ఇక్కడ ఆ బాండ్ ప్రైస్ అనమాట. అక్కడ ఆ బాండ్ ప్రైస్, ఇక్కడ ఉండేటటువంటి ఆ బాండ్ ప్రైస్ అనేది బాండ్ ఈల్డ్కి ఎప్పుడు మనకు ఇన్వర్స్లీ ప్రపోర్షనాలిటీ అనేది ఉండడం జరుగుతుంది అనేది ఇక్కడ కాన్సెప్ట్. బాండ్ ఈల్డ్ వడ్డీ రేటు, బాండ్కు వచ్చే వడ్డీ రేట్ అనేది
సో బాండ్ ధరకు సో మనకు వ్యతిరేకంగా ఉంటుంది, ఇన్వర్స్లీ ప్రపోర్షనాలిటీ అంటాం. అంటే బాండ్ యొక్క ధరకు బాండుకు వచ్చేటటువంటి వడ్డీకి ఇన్వర్స్లీ ప్రపోర్షనాలిటీ ఉంటుంది అని చెప్పడమే ఆపరేషన్ ట్విస్ట్ అని చెప్తాం. ఓకే. సైమల్టేనియస్లీ పర్చేజ్ అండ్ సెల్లింగ్ ఆఫ్ గవర్నమెంట్ సెక్యూరిటీస్ అని చెప్పడాన్నే సో ఇక్కడ ఆపరేషన్ ట్విస్ట్ అని చెప్తాం. సో ఇక్కడ ఆర్బీఐ అనేది ఈ ఆపరేషన్ ట్విస్ట్ అనేది చేస్తుంది. ఎవరు ఆపరేట్ చేస్తుంటారు? ఆపరేషన్ ట్విస్ట్ అనేది ఎవరు చేస్తుంటారు? ఆర్బీఐ. ఎవరు చేస్తుంటారు? ఆర్బీఐ అనేది చేస్తూ ఉంటుంది. దేనికోసం మనకు సో ఈ ఆర్బీఐ అనేది చేస్తుండో ఒకసారి చూద్దాం. సో ఇక్కడ మనం చూసుకుంటే ఎప్పుడైతే ఆర్బీఐ అనేది సో మనకు సో ఎప్పుడైతే వెయిట్ ఫర్ 1 minute. ఓకే. సో ఇప్పుడు మనం ఏం డిస్కస్ చేస్తున్నాం? సో ఆపరేషన్ ట్విస్ట్ అనేది ఎవరు చేస్తారని చెప్పాను? ఆర్బీఐ అనేది చేస్తుంది. ఆపరేషన్ ట్విస్ట్ ఎవరు చేస్తారు? ఆర్బీఐ అనేది చేస్తుంది. ఎప్పుడైతే ఆర్బీఐ అనేది టు రెడ్యూస్ లాంగ్ టర్మ్ ఈల్డ్ ఆర్ ఇంట్రెస్ట్ రేట్. ఎప్పుడైతే బాగా అర్థం చేసుకోవాలి ఆపరేషన్ ట్విస్ట్ అంటే, సో ఇక్కడ సో బాండ్ ఈల్డ్ ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు బాండ్ ప్రైస్. సో ఇక్కడ ఆపరేషన్ ట్విస్ట్ అనేది సో ఆర్బీఐ చేస్తుంది. ఎందుకు చేస్తుంది అంటే సో లాంగ్ టర్మ్ లో ఇంట్రెస్ట్ రేట్స్ ను తగ్గించడానికి, లాంగ్ టర్మ్ ఈల్డ్ తగ్గించడానికి సో ఆర్బీఐ అనేది సో ఆపరేషన్ ట్విస్ట్ అనేది సో ఏ విధంగా చేస్తుందో ఇప్పుడు చూద్దాం. ఓకే. సో ఆర్బీఐ అనేది ఆపరేషన్ ట్విస్ట్ ద్వారా సో లాంగ్ టర్మ్ ఈల్డ్స్ లో సో మనకు తగ్గిస్తూ ఉంటుంది. సో లాంగ్ టర్మ్ ఈల్డ్స్ ని తగ్గిస్తూ ఉంటుంది సో లాంగ్ టర్మ్ లో. ఓకే. దీన్ని మనము ఆపరేషన్ ట్విస్ట్ అంటాం. అర్థమైందా? సో ఇక్కడ సపోజ్ దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి? టు రిడ్యూస్ లాంగ్ టర్మ్ ఈల్డ్స్. ఆపరేషన్ ట్విస్ట్ యొక్క సో మెయిన్ గోల్ ఏంటి? ఆర్బీఐ చేస్తుంది కదా, ఇది మెయిన్ గోల్ ఏంటి? లాంగ్ టర్మ్ ఈల్డ్ని తగ్గించేందుకు. లాంగ్ టర్మ్ ఈల్డ్ అంటే ఏంటి? ఎఫెక్టివ్ ఇంట్రెస్ట్ రేట్ ని తగ్గించేందుకు ఆర్బీఐ చేసేటటువంటి ఒక వర్కే సో ఆపరేషన్ ట్విస్ట్ గా చెప్తాం. సపోజ్ ఇక్కడ ఒక బాండ్ వాల్యూ ఉందనుకోండి. ఓకే. సో ఇక్కడ బాండ్ వాల్యూ ఉంది. సో బాండ్ వాల్యూ అనేది ఒక 10K ఉందనుకోండి. ఓకే, 10K ఉందనుకోండి. సో బాండ్ ఫేస్ వాల్యూ అనేది ఒక 10K ఉందనుకోండి. సో ఇక్కడ కూపన్ రేట్ అంటే ఇంట్రెస్ట్ రేట్ అనేది కూపన్ రేట్ అంటాం. ఇంట్రెస్ట్ రేట్ అనేది ఒక 8% ఉందనుకోండి పర్ యానం. ఇక్కడ ఇంట్రెస్ట్ రేట్ ఎంత అవుతుంది? 800 అవుతుంది. ఓకే. సో ఇదే బాండ్ ఫేస్ వాల్యూ అనేది ఇది ప్రైమరీ మార్కెట్ అనుకోండి. ఈ సెకండరీ మార్కెట్లో ఇక్కడ బాగా అర్థం చేసుకోవాలి. సో ఇక్కడ బాండ్ ఫేస్ వాల్యూ 10,000 ఉంది,
ఇక్కడ సెకండరీ మార్కెట్ లో ఆ బాండ్ ప్రైస్ పెరగలేదు, ఆ బాండ్ ఫేస్ వాల్యూ ఉన్నటువంటి దాన్ని నువ్వు ఏ అనే పర్సన్ 12K పెట్టి కొన్నాడు. బాగా అర్థం చేసుకోవాలి, ఇక్కడ బాండ్ ప్రైస్ అనేది పెరగలేదు, ఆ బాండ్ని సెకండరీ మార్కెట్ లో అమ్మడం వల్ల 10K 12K వెళ్ళింది. 10K ఉండేది 12K పెట్టి కొన్నాడు ఏ అనే పర్సన్, కానీ బాండ్ ప్రైస్ అనేది పెరగలేదు, ఆ పర్సన్ దాన్ని 12K పెట్టి కొన్నాడు. కూపన్ రేట్ ఏమవుతుంది? 8%. ఇక్కడ మీరు బాగా గమనిస్తే బాండ్ ప్రైస్ అనేది పెరగలేదు, ఏ అనే పర్సన్ 12K కొన్నాడు. బాండ్ యొక్క ఫేస్ వాల్యూ ఎంత? 10Kనే. ఇక్కడ కూడా 800 జనరేట్ అవుతుంది, 800 జనరేట్ అవుతుంది. ఈ విధంగా మీరు బాగా గమనిస్తే ఇక్కడ బాండ్ ఫేస్ వాల్యూకి రేట్ వస్తుంది, కానీ బాండ్ ఫేస్ వాల్యూకి రేట్ వస్తుంది, బట్ నాట్ వాట్ యూ బై. ఏ ఇక్కడ కొన్నాడు కదా, మీరు బాగా ఒకసారి మళ్ళీ గమనించండి. ప్రైమరీ మార్కెట్లో సాధారణంగా ఒక బాండ్ వాల్యూ అనేది ఒక 10K ఉంది. ఆ 10Kకి ఇక్కడ కూపన్ రేట్ అంటే ఇంట్రెస్ట్ రేట్ అనేది 8% ఉంది పర్ యానం. 8% ఉంటే మనకు 800 అనేది ఇంట్రెస్ట్ రేట్ వస్తుంది, ఇంట్రెస్ట్ రేట్ లేదా ఈల్డ్ అంటాం, 800 వస్తుంది. ఇక్కడ ఇదే బాండ్ వాల్యూని సెకండరీ మార్కెట్లో మనకి 10K ఉన్నదాన్ని 12K పెట్టి ఏ కొన్నాడు, 12K పెట్టి ఏ కొన్నాడు. బాండ్ ప్రైస్ అనేది 10Kనే, కానీ 12K పెట్టి కొన్నాడు అని చెప్పి 12K మీద 8% ఇవ్వరు, 12K మీద 8% ఇవ్వరు. ఇది సెకండరీ మార్కెట్లో 12K పెట్టి కొన్నా కానీ అది ఎంతకి ఈక్వల్? 10Kకే ఈక్వల్, 10,000కే ఈక్వల్. ఆ 10,000 మీద 8% ఎంత? 800. అంటే ఇక్కడ బాండ్ యొక్క ఫేస్ వాల్యూకే రేట్ వస్తుంది, కానీ అక్కడ ఏ అనే పర్సన్ కొన్నటువంటి 12K పెట్టి కొన్నాడని చెప్పి 12Kకి కూపన్ రేట్ అనేది ఇవ్వరు. బాండ్ యొక్క ఫేస్ వాల్యూకే రేటు వస్తుంది. బాండ్ యొక్క ఫేస్ వాల్యూ అనేది ఇక్కడ 10,000, 12K కాదు, ఇక్కడ 10,000, కానీ అతను పెట్టి 12K పెట్టి కొన్నాడు, 12K పెట్టి కొన్నాడని చెప్పడం వల్ల ఇక్కడ బాండ్ యొక్క ఫేస్ వాల్యూ పెరిగిందని కాదు, ఇదే దీని యొక్క మీనింగ్. బాండ్ యొక్క ఫేస్ వాల్యూకి మాత్రమే కూపన్ రేట్ వస్తుంది, కానీ నువ్వు ఎంత పెట్టి కొన్నావు, ఏ అనే పర్సన్ ఎంత పెట్టి కొన్నాడు అనే దానికి ఈల్డ్ అనేది రాదు, ఇంట్రెస్ట్ రేట్ అనేది రాదు, కూపన్ రేట్ అనేది రాదు. దిస్ ఈస్ ద మేజర్ డిఫరెన్స్ బిట్వీన్ దిస్. ఇప్పుడు మనం సింపుల్ ఎగ్జాంపుల్ తీసుకున్నాం. మనకు విలేజెస్ లో మనకి 1 acre ఆఫ్ ల్యాండ్ ఒక 2.5 lakh ఉంది అనుకోండి, ఒక 2.5 lakh ఉంది గవర్నమెంట్ రేట్. గవర్నమెంట్ రేటు 2.5 ఉందని చెప్పి ఇక్కడ మనము పల్లెల్లో మనకు 1 acre ఒక 20 lakhs ఉంది అనుకోండి. అక్కడ గవర్నమెంట్ రేట్ 2.5 రేట్ ఉందని చెప్పి ఇక్కడ అక్కడ ఒక రైతు ఏ అనే పర్సన్ బికి అమ్ముతున్నాడు అనుకోండి. 2.5 lakhsకే ఇస్తాడు పర్ ఏకర్? ఇవ్వడు. కానీ అక్కడ జనరేట్ అయ్యేది ఎంత? 20 lakhs. కానీ ఇక్కడ బి అనే పర్సన్ కొంటున్నాడు కదా, రిజిస్ట్రేషన్ చేయించుకోవాలి కదా. రిజిస్ట్రేషన్ చేయించుకునే సమయంలో అతను 20 lakhs కొన్నాడని చెప్పి 20 lakhs కి మనకి అక్కడ మనకు స్టాంప్ డ్యూటీ కడతాడా? స్టాంప్ డ్యూటీ ఎంత కడతాడు? ఆ పల్లెలో ఉన్నటువంటి 1 acre 2.5 lakh ఉంటుంది. ఆ 2.5 lakh కి మనకు ఇంట్రెస్ట్ రేటు ఇక్కడ మనకి స్టాంప్ డ్యూటీ కడతాడు. సేమ్ ఇక్కడ ఆ బాండ్ వాల్యూ అనేది మనకు బాండ్ వాల్యూ అనేది 2.5 lakh. ఎగ్జాంపుల్ తీసుకున్నాం. ల్యాండ్ తీసుకుంటే బాండ్ వాల్యూ అనేది 2.5 lakh. ఆ బాండ్ వాల్యూ అనేది ఏ అనే పర్సన్ దగ్గర ఉంది. ఆ బాండ్ వాల్యూ అనేది 2.5 lakh ఉంటే బి అనే పర్సన్ 20 lakhs పెట్టి కొన్నాడు, 20 lakhs పెట్టి కొన్నాడు. ఇక్కడ 20 lakhs పెట్టి కొన్నాడు అని చెప్పి అక్కడ స్టాంప్ డ్యూటీ అనేది ఒక 7.5% ఉంది అనుకోండి. అక్కడ 7.5% ఉంది కదా. ఇప్పుడు ఇక్కడ 2.5 lakh మీదనే ఆ 7.5% అనేది కడతాడు స్టాంప్ డ్యూటీ, నాట్ ఫర్ 20 lakhs. ఆ 20 lakhs మీద కూపన్ రేట్ అనేది ఆ 20 lakhs మీద స్టాంప్ డ్యూటీ అనేది కట్టాడు. ఇప్పుడు అర్థమైందా? అక్కడ ఉండే ఆ బాండ్ వాల్యూకి మాత్రమే కూపన్ రేట్ వస్తుంది, కానీ అక్కడ
సో అక్కడ ఎంత పెట్టి కొంటున్నావు అనే దానికి సో కూపన్ రేట్ అనేది రాదు. అదే ఇక్కడ మనం చూస్తున్నాం. సో ఇక్కడ మనం గమనించేది ఏంటి, ఆపరేషన్ ట్విస్ట్ లో ఆర్బీఐ లాంగ్ టర్మ్ ఈల్డ్స్ ను తగ్గించాలి. లాంగ్ టర్మ్ ఈల్డ్స్ ను తగ్గించాలి. లాంగ్ టర్మ్ ఈల్డ్ ని తగ్గించాలి. లాంగ్ టర్మ్ ఈల్డ్ ని తగ్గించాలంటే సో ఇక్కడ ఏం కావాలి, లాంగ్ టర్మ్ ఈల్డ్ తగ్గాలంటే, ఎఫెక్టివ్ ఇంట్రెస్ట్ రేట్ తగ్గాలంటే ఖచ్చితంగా బాండ్ ప్రైస్ పెరగాలి. బాండ్ ప్రైస్ పెరగాలి. అర్థమైందా? సో లాంగ్ టర్మ్ ఈల్డ్స్ తగ్గాలంటే బాండ్ ప్రైస్ పెరగాలి. ఇక్కడ సో బాండ్ వాల్యూ ఉంది కదా, సో బాండ్ ఫేస్ వాల్యూ అనేది, సో అక్కడ బాండ్ ప్రైస్ పెరిగితే సో మనకు సో లాంగ్ టర్మ్ ఈల్డ్ అనేది తగ్గుతుంది. అదే కదా మీకు ఇక్కడ చెప్పింది, బాండ్ ప్రైస్ అనేది ఎప్పుడైతే సో మనకు పెరుగుతుందో దట్ ఈస్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్స్ టు సో ఇక్కడ సో బాండ్ ఈల్డ్ అని చెప్పాను. అదే ఇక్కడ మనకు అప్లికబుల్ అవుతుంది. లాంగ్ టర్మ్ ఈల్డ్స్ ను తగ్గించాలి అంటే సో బాండ్ ప్రైస్ ను పెరగాలి. ఇక్కడ బాండ్ ప్రైస్ పెరగాలంటే ఏం చేయాలి, బాండ్ ప్రైస్ పెరగాలి అంటే ఏం చేయాలి, సో ఇక్కడ సో బయర్స్ ఎక్కువ ఉండాలి. బాండ్ ప్రైస్ పెరగాలంటే కొనేవాళ్ళు ఎక్కువ ఉండాలి. కొనేవాళ్ళు ఎక్కువ ఉండాలంటే డిమాండ్ ఉండాలి. బయర్స్ ఎక్కువ ఉండాలి అంటే, బాండ్ ప్రైస్ పెరగాలి అంటే, లాంగ్ టర్మ్ ఈల్డ్స్ తగ్గాలి అంటే బాండ్ ప్రైస్ పెరగాలి. బాండ్ ప్రైస్ పెరగాలంటే కొనేవాళ్ళు ఎక్కువ ఉండాలి కదా, కొనేవాళ్ళు ఎక్కువ ఉంటేనే కదా, ఓకే, కొనేవాళ్ళు ఎక్కువ ఉంటేనే మనకు బయర్స్, కొనేవాళ్ళు ఎక్కువ ఉంటేనే సో మనకు బాండ్ ప్రైస్ పెరుగుతుంది. ఇక్కడ కొనేవాళ్ళు ఎక్కువ ఉండాలంటే ఖచ్చితంగా డిమాండ్ అనేది ఎక్కువ ఉండాలి. ఓకే, సో ఈ విధంగా డిమాండ్ అనేది ఎక్కువ ఉండాలి. ఇక్కడ అప్పుడు బాండ్ ప్రైస్ అనేది పెరుగుతుంది. ఈ విధంగా మనకు ఉంటుంది. ఇక్కడ లాంగ్ టర్మ్ ఈల్డ్స్ తగ్గాలి అంటే, లాంగ్ టర్మ్ ఈల్డ్స్ అంటే ఏమని అర్థం, మోర్ దాన్ 1 year అని అర్థం. మోర్ దాన్ 1 year. సో ఆ బాండ్ ప్రైస్ పెరగాలి. అదే కదా ఇప్పుడు మాట్లాడుకుంది. ఆ బాండ్ ప్రైస్ అనేది పెరిగితే సో ఇక్కడ పెరగాలంటే ఏం చేయాలి, సో డిమాండ్ ఉండాలని చెప్పాం, కొనేవాళ్ళు ఎక్కువ ఉండాలని చెప్పాం, అప్పుడే బాండ్ ప్రైస్ అనేది పెరుగుతుంది. సో ఇక్కడ సో లాంగ్ టర్మ్ ఈల్డ్స్ అనేది ఆపరేషన్ ట్విస్ట్ లో భాగమే కదా. సో ఇక్కడ ఆర్బీఐ అనేది సో ఇక్కడ ఆర్బీఐ అనేది సో లాంగ్ టర్మ్ బాండ్స్ ని కొంటుంది, విపరీతంగా. సో ఇక్కడ ఆర్బీఐ అనేది ఇక్కడ డిమాండ్ క్రియేట్ చేసేది ఎవరంటే ఆర్బీఐ. ఆ లాంగ్ టర్మ్ బాండ్స్ ని ఎక్కువగా కొంటుంది. ఆ లాంగ్ టర్మ్ ఈల్డ్స్ ని తగ్గాలంటే ఆర్బీఐ అనేది లాంగ్ టర్మ్ బాండ్స్ ని విపరీతంగా సో విపరీతంగా కొంటుంది. విపరీతంగా కొనడం వల్ల లాంగ్ టర్మ్ బాండ్స్ కి డిమాండ్ ఏమవుతుంది, పెరుగుతుంది. సో డిమాండ్ పెరిగితే ప్రైస్ ఏమవుతుంది, పెరుగుతుంది. అప్పుడు లాంగ్ టర్మ్ ఈల్డ్స్ ఏమవుతాయి, తగ్గుతాయి. ఇప్పుడు సింపుల్ గా చూద్దాం. సో ఇక్కడ లాంగ్ టర్మ్ ఈల్డ్స్ తగ్గాలి అంటే సో ఇక్కడ సో లాంగ్ టర్మ్ బాండ్స్ ఏమవ్వాలి, పెరగాలి. అంటే ఇక్కడ బాండ్ ప్రైస్ ఏమవ్వాలి, పెరగాలి అంటే సో ఇక్కడ డిమాండ్ ఉండాలి. డిమాండ్ని ఉండాలి అంటే క్రియేట్ చేసేది ఎవరు, డిమాండ్ని క్రియేట్ చేసేది ఎవరు, ఆర్బీఐ అనేది సో ఇక్కడ మోర్ అండ్ మోర్ బయింగ్ దేంట్లను కొంటుంది, సో బాండ్స్ ని కొంటుంది. లాంగ్ టర్మ్ బాండ్స్ ని ఆర్బీఐ అనేది కొంటుంది. సో కొనడం వల్ల ఏమవుతుంది, వాటికి డిమాండ్ పెరుగుతుందా,
డిమాండ్ పెరుగుతుంది, డిమాండ్ అనేది పెరుగుతుంది. దేనికి? లాంగ్ టర్మ్ బాండ్స్ కి డిమాండ్ అనేది పెరుగుతుంది. లాంగ్ టర్మ్ బాండ్స్ కి డిమాండ్ అనేది పెరుగుతుంది. డిమాండ్ పెరిగితే ప్రైసెస్ ఏమవుతాయి? ప్రైసెస్ ఏమవుతాయి? పెరుగుతాయి. ప్రైసెస్ ఏమవుతాయి? పెరుగుతాయి. ఎప్పుడైతే ధరలు పెరుగుతాయో సో లాంగ్ టర్మ్ ఈల్డ్ ఏమవుతుంది? ఎల్టీవై, ఎల్టీబి అండ్ ఎల్టీవై లాంగ్ టర్మ్ ఈల్డ్ ఏమవుతాయి? తగ్గుతాయి. ఇదే కదా మనకు ముఖ్య ఉద్దేశం. అంటే లాంగ్ టర్మ్ బాల్స్ ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు లాంగ్ టర్మ్ ఈల్డ్స్. అదే మనకి ఇక్కడ చెప్పాం. సో బాండ్ ప్రైస్ ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు బాండ్ ఈల్డ్ అని. బాండ్ ప్రైసులు పెరిగితే బాండ్ ఈల్డ్ అనేది తగ్గుతుంది. బాండ్ ప్రైసెస్ అనేది తగ్గితే సో మనకు బాండ్ ఈల్డ్ అనేది పెరుగుతుంది. అది సో మనకి ఇక్కడ మోస్ట్ ఇంపార్టెంట్. ఓకే, ఇక్కడ మనకు మోస్ట్ ఇంపార్టెంట్ అనేది అవే. ఓకే, సో బాండ్ ప్రైస్ అనేది పెరిగితే బాండ్ ఈల్డ్ ఏమవుతుంది? తగ్గుతుంది. సో ఇన్వర్స్లీ ప్రపోర్షనల్. బాండ్ ప్రైస్ అనేది సో తగ్గితే బాండ్ ఈల్డ్ ఏమవుతుంది? పెరుగుతుంది. ఇది ఇన్వర్స్లీ ప్రపోర్షనల్. ఈ విధంగా ఉంటుంది. సో ఇక్కడ ఏమవుతుంది? ఇక్కడ ఏమవుతుంది? సో ఇక్కడ ఆర్బిఐ అనేది బయింగ్ మోర్ అండ్ మోర్, బయింగ్ మోర్ అండ్ మోర్, బయింగ్ మోర్ అండ్ మోర్ ఏ దానికి ఉంటుంది? లాంగ్ టర్మ్ బాండ్స్ ని, లాంగ్ టర్మ్ బాండ్స్ ని కొంటుంది. ఎక్కువగా కొనడం వల్ల డిమాండ్ పెరిగిపోయి ప్రైసులు, ధరలు తగ్గిపోతాయి. అప్పుడు లాంగ్ టర్మ్ ఈల్డ్ అనేది తగ్గుతుంది. ఓకే, లాంగ్ టర్మ్ ఈల్డ్ అనేది తగ్గుతుంది. ఇక్కడ ఆర్బిఐ అనేది విపరీతంగా లాంగ్ టర్మ్ బాండ్స్ ని కొనడం వల్ల ఏమవుతుందో చూద్దాం. సో ఆర్బిఐ అనేది సో విపరీతంగా లాంగ్ టర్మ్ బాండ్స్ ని బై చేస్తుంది. బై చేయడం వల్ల సో ఇక్కడ మనకు ఆర్బిఐ దగ్గర మనీ షార్టేజ్ వస్తుంది కదా, మనీ షార్ట్ ఫాల్ అనేది వస్తుంది. ఆర్బిఐ దగ్గర మనీ షార్ట్ ఫాల్ అనేది వస్తుంది. సో ఇక్కడ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఏం చెప్తుందంటే సో నువ్వు లాంగ్ టర్మ్ ఈల్డ్స్ ని తగ్గించేందుకు గోల్ ఏంటి? లాంగ్ టర్మ్ ఈల్డ్ ని తగ్గించేందుకు నువ్వు లాంగ్ టర్మ్ బాండ్స్ ని విపరీతంగా కొంటున్నావు. సో నీ దగ్గర మనీ షార్ట్ ఫాల్ ఉంది. సో అప్పుడు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఆర్బిఐకి ఏం చెప్తుంది అంటే సో ఇక్కడ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఆర్బిఐకి ఏం చెప్తుంది అంటే సో ఇక్కడ సో సెల్, సో ఎగ్జాంపుల్ కి ఒక 10,000 కోట్లది ఒక 10K crores అనుకోండి, 10,000 కోట్లు సో పెట్టి విపరీతంగా సో బాండ్ను కొనింది అనుకోండి. సో ఇక్కడ 10,000 కోట్లు అనేది షార్ట్ ఫాల్ వచ్చింది కదా. అప్పుడు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఆర్బిఐకి ఏం చెప్తుంది? సెల్ సో 10K crores, సో 10,000 కోట్ల వర్త్ ఉన్నటువంటి సో షార్ట్ టర్మ్ సో ట్రెజరీ బిల్స్, సో 10,000 కోట్లకు సంబంధించినటువంటి షార్ట్ టర్మ్ ట్రెజరీ బిల్స్ ని సో ఇక్కడ అమ్మకానికి పెట్టి అర్థమైందా? సో 10,000 కోట్ల వర్త్ కలిగిన షార్ట్ టర్మ్, బాగా అర్థం చేసుకోవాలి, షార్ట్ టర్మ్ ట్రెజరీ బిల్స్ ను అమ్మకానికి పెట్టి సో ఇక్కడ లాంగ్ టర్మ్ బాండ్స్ ని బై చెయ్యండి అని సో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా చెప్తుంది. ఓకే, ఇప్పుడు బాగా అర్థం చేసుకోవాలి. ఇక్కడ సో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఏం చెప్తుందంటే సో మీకు 10,000 కోట్లు పెట్టి మీరు కొంటున్నారు. సో మీకు మనీ అనేది షార్ట్ ఫాల్ వస్తుంది కాబట్టి సో మీకు 10,000 crores కావాలి కదా. సో ఇక్కడ ఎందుకు ఇదంతా చేస్తుంది? లాంగ్ టర్మ్ ఈల్డ్స్ ని తగ్గించడానికి. లాంగ్ టర్మ్ ఈల్డ్స్ ఏ విధంగా తగ్గుతాయి? బాండ్ ప్రైస్ పెరుగుతూనే కదా, బాండ్ ప్రైస్ అనేది పెరుగుతూనే కదా మనకు సో ఇక్కడ లాంగ్ టర్మ్ ఈల్డ్ అనేది సాధించడానికి. అందుకే ఇదంతా ఆర్బిఐ చేస్తుంది ఆపరేషన్ ట్విస్ట్ ద్వారా. సో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఆర్బిఐకి ఏం చెప్తుందంటే సో నీ దగ్గర ఉన్నటువంటి షార్ట్ టర్మ్ ట్రెజరీ బిల్స్ అనేటి 10,000 కోట్లకి సో అమ్మకానికి పెట్టి లాంగ్ టర్మ్ బాండ్స్
లాంగ్ టర్మ్ బాండ్స్ ని కొను. అప్పుడు ఏమవుతుంది, బాండ్ యొక్క ప్రైస్ పెరుగుతుంది, బాండ్ యొక్క ప్రైస్ ఏమవుతుంది, పెరుగుతుంది. నువ్వు లాంగ్ టర్మ్ బాండ్స్ కొంటేనే సో ఇక్కడ సో ఆర్బీఐ అనేది ఎప్పుడైతే లాంగ్ టర్మ్ ఈల్డ్స్ ని సాధించాలనుకుంటే, లాంగ్ టర్మ్ ఈల్డ్ ని తగ్గించాలనుకుంటే సో ఇక్కడ సో సో షార్ట్ టర్మ్ ట్రెజరీ బిల్స్ ని సపోజ్ 10,000 కోట్లు అనుకుంటే ఆ 10,000 కోట్లకు సంబంధించినటువంటి షార్ట్ టర్మ్ ట్రెజరీ బిల్స్ ని అమ్మకానికి పెట్టి సో లాంగ్ టర్మ్ బాండ్స్ ని ఎప్పుడైతే కొంటుందో అప్పుడే బాండ్ ప్రైస్ అనేది పెరుగుతుంది, అప్పుడు బాండ్ ఈల్డ్ అనేది తగ్గుతుంది, బాండ్ ఈల్డ్ అనేది తగ్గుతుంది. అర్థమైందా? ఇప్పుడు అర్థమైందా? బాండ్ ప్రైస్ ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు బాండ్ ఈల్డ్ అని. ఇప్పుడు అర్థమైందా? గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఏం చెప్తుంది, సో నీకు కావాల్సినటువంటి అమౌంట్ ని సో షార్ట్ టర్మ్ ట్రెజరీ బిల్స్ ని 10,000 కోట్లకు అమ్మకానికి పెట్టు. సో అక్కడ వచ్చినటువంటి అమౌంట్ ని సో విపరీతంగా లాంగ్ టర్మ్ బాండ్స్ ని కొనేయి. సో విపరీతంగా లాంగ్ టర్మ్ బాండ్స్ ని కొనడం వల్ల బాండ్ ప్రైస్ అనేది పెరుగుతుంది. సో ఎప్పుడైతే బాండ్ ప్రైస్ అనేది పెరుగుతుందో సో లాంగ్ టర్మ్ ఈల్డ్ అనేది తగ్గుతుంది. అందుకే ఇక్కడ ఎప్పుడైతే ఆర్బీఐ విపరీతంగా కొనడం స్టార్ట్ చేస్తుందో బాండ్స్ ప్రైస్ పెరగడం వల్ల సో బాండ్ ఈల్డ్ అనేది తగ్గుతుంది. అంటే సో బాండ్ ఉన్నటువంటి ఎఫెక్టివ్ ఇంట్రెస్ట్ రేట్ అనేది తగ్గుతుంది. అందుకే ఇక్కడ సో బాండ్ యొక్క ప్రైస్ పెరిగే కొద్దీ సో బాండ్ యొక్క ఈల్డ్ తగ్గుతుంది. సో ఈ విధంగా ఉంటుంది. సో ఇక్కడ లాంగ్ టర్మ్ ఈల్డ్ ని తగ్గించేందుకు ఇది లాంగ్ టర్మ్ ఈల్డ్ అయితే, అదే సో షార్ట్ టర్మ్ లో అయితే రివర్స్ కదా, దానికి షార్ట్ టర్మ్ లో అయితే రివర్స్. సో ఇక్కడ సో ఆ 10K క్రోర్స్ ఆ 10,000 కోట్లకి సో ట్రెజరీ బిల్స్ ని అమ్ముతుంది ఆర్బీఐ అనేది. ఆ 10,000 కోట్లకు సంబంధించినటువంటి ట్రెజరీ బిల్స్ ని అమ్ముతుంది. సో అప్పుడు ట్రెజరీ బిల్స్ ఏమవుతాయి, తగ్గిపోతాయి. అప్పుడు ఇంట్రెస్ట్ ఈల్డ్ ఏమవుతుంది, పెరుగుతుంది. ఇక్కడ షార్ట్ టర్మ్ లో రివర్స్ అవుతుంది. 10,000 కోట్లకు సంబంధించినటువంటి ట్రెజరీ బిల్స్ ని అమ్మేస్తుంది. ఎప్పుడైతే ఆర్బీఐ ట్రెజరీ బిల్స్ ని అమ్మేస్తుందో అప్పుడు సో బ్యాంక్ దగ్గర ట్రెజరీ బిల్స్ ఏమవుతాయి, సో షార్ట్ టర్మ్ అంటే ఏంటి, లెస్ దాన్ 1 ఇయర్ కదా, లాంగ్ టర్మ్ అంటే మోర్ దాన్ 1 ఇయర్. సో మోర్ దాన్ 1 ఇయర్ లో చూసాం, ఇప్పుడు సో లెస్ దాన్ 1 ఇయర్ లో చూస్తున్నాం. సో లెస్ దాన్ 1 ఇయర్ లో షార్ట్ టర్మ్ లో 10,000 కోట్లను అమ్మడం వల్ల సో ట్రెజరీ బిల్స్ ఏమవుతాయి, ట్రెజరీ బిల్స్ అనేవి తగ్గిపోతాయి. సో ఎప్పుడైతే ట్రెజరీ బిల్స్ తగ్గిపోతాయో అప్పుడు ఈల్డ్ ఏమవుతుంది, పెరుగుతుంది. సో ఈ విధంగా మనం చూసుకుంటే షార్ట్ టర్మ్ లో ఆపరేషన్ ట్విస్ట్ లో సో షార్ట్ టర్మ్ లో మనం చూసుకుంటే బాండ్ ప్రైస్ అనేది ఏమవుతుంది, ట్రెజరీ బిల్స్ ఏమవుతున్నాయి, తగ్గిపోతున్నాయి. ఇక బాండ్ ఈల్డ్ ఏమవుతుంది, పెరుగుతుంది. షార్ట్ టర్మ్ అంటే లెస్ దాన్ 1 ఇయర్ అన్నమాట. నెక్స్ట్ లాంగ్ టర్మ్ లో అయితే బాండ్ యొక్క ప్రైస్ పెరుగుతుంది. ఎందుకు పెరుగుతుంది, షార్ట్ టర్మ్ లో అయితే అమ్మేస్తుంది. అమ్మితే ఈల్డ్ ఏమవుతుంది, పెరుగుతుంది. అంటే వడ్డీ రేట్లు పెరిగిపోతాయి, బాండ్ ప్రైస్ తగ్గిపోతుంది. ఎప్పుడైతే లాంగ్ టర్మ్ లో సో ఆర్బీఐ అనేది బాండ్స్ విపరీతంగా కొంటుందో డిమాండ్ పెరిగిపోయి సో ప్రైసులు పెరిగిపోతాయి. ఓకే, అప్పుడు బాండ్ ఈల్డ్ ఏమవుతుంది, తగ్గిపోతుంది. ఇదే లాంగ్ టర్మ్ అండ్ షార్ట్ టర్మ్ మధ్య తేడా. ఓకే, సో షార్ట్ టర్మ్ లో అయితే ఆర్బీఐ అమ్మేస్తుంది, సో లాంగ్ టర్మ్ లో అయితే ఆర్బీఐ కొంటుంది. ఈ విధంగా ఉండటాన్నే సో ఆర్బీఐ చేసేటటువంటి ఆపరేషన్ ట్విస్ట్ అని చెప్తాం. ఆపరేషన్ ట్విస్ట్లు ఏమో జరుగుతున్నాయి ఇక్కడ, సో బయింగ్ అండ్ సెల్లింగ్. సో ఇక్కడ సైమల్టేనియస్లీ పర్చేసింగ్ ఎక్కడుంది, లాంగ్ టర్మ్ ఈల్డ్స్ లో. పర్చేసింగ్ లాంగ్ టర్మ్ లో ఉంది. పర్చేసింగ్ అండ్ సెల్లింగ్ ఎక్కడుంది, సెల్లింగ్ ఎక్కడుంది, ఎక్కడ అమ్ముతుంది, ఆర్బీఐ అమ్మేస్తుంది కదా షార్ట్ టర్మ్ లో. సో ఆఫ్ గవర్నమెంట్ సెక్యూరిటీస్ మోస్ట్ ఇంపార్టెంట్ కాన్సెప్ట్. సో ఇది సింపుల్ గా చెప్పడం జరిగింది బై ఆర్బీఐ. ఇట్స్ కాల్డ్
ఈస్ కాల్డ్ ఆపరేషన్ ట్విస్ట్. ఓకే, సో ఈ ఆపరేషన్ ట్విస్ట్ అనేది మొట్టమొదటిసారిగా అమెరికా పెట్టింది. ఆ తర్వాత సో ఆర్బీఐ కూడా యూజ్ చేస్తుంది. దీన్నే మనము ఆపరేషన్ ట్విస్ట్ అంటాం. అర్థమైంది కదా? ఆపరేషన్ ట్విస్ట్ అంటే ఏం లేదు. సో ఇక్కడ ఆర్బీఐ ఎప్పుడైతే లాంగ్ టర్మ్ ఈల్డ్స్ ని, ఎఫెక్టివ్ ఇంట్రెస్ట్ రేట్ ని తగ్గించాలనుకుంటుందో సో అప్పుడు సో బాండ్ ప్రైస్ ని పెంచడానికి విపరీతంగా బాండ్లు కొనడం వల్ల బాండ్ ప్రైస్ పెరిగి లాంగ్ టర్మ్ ఈల్డ్స్ లో సో లాంగ్ టర్మ్ ఈల్డ్ ని తగ్గించేందుకు సో ఆ విధంగా చేస్తుంది. షార్ట్ టర్మ్ లో అయితే సో ఇక్కడ లాంగ్ టర్మ్ ఈల్డ్ ని పెంచడానికి షార్ట్ టర్మ్ లో సో ఇక్కడ ఈల్డ్ ని పెంచడానికి అమ్మేస్తుంది. కొన్నది ఇక్కడ సో బాండ్స్ ని గవర్నమెంట్ సెక్యూరిటీస్ ని అమ్మడం వల్ల సో ఇక్కడ షార్ట్ టర్మ్ లో ఈల్డ్ మోర్ అని చెప్తాం. ఇక్కడ ఏం జరుగుతుంది? షార్ట్ టర్మ్ లో అయితే సెల్లింగ్ ఉంది. షార్ట్ టర్మ్ లో అయితే మనకి ఏముంది? ఇక్కడ సెల్లింగ్ ఉంది. లాంగ్ టర్మ్ లో పర్చేజ్ ఉంది. సో సైమల్టేనియస్ గా సో రెండు ఒకటేసారి పర్చేజింగ్ అండ్ సెల్లింగ్ జరిగితే వేటిని గవర్నమెంట్ సెక్యూరిటీస్ యొక్క పర్చేజింగ్ అండ్ సెల్లింగ్ ఎవరు చేస్తారు? ఆర్బీఐ. సో ఒకేసారి గవర్నమెంట్ సెక్యూరిటీస్ ని అమ్మడం కానీ కొనడం కానీ ఆర్బీఐ చేస్తే దాన్ని మనము ఆపరేషన్ ట్విస్ట్ అంటాం. ద మోస్ట్ ఇంపార్టెంట్ కాన్సెప్ట్ దట్ యు నెవర్ లిజన్డ్. ఓకే, సో మీరు ఎక్కడ వినిండారు మాక్సిమం ఇది. సో మోస్ట్ బ్యూటిఫుల్ అండ్ ఇంపార్టెంట్ కాన్సెప్ట్ దట్ వీఆర్ డిస్కసింగ్. ఓకే, ఇక్కడ కంప్లీట్ అయింది కదా. ఇప్పుడు సో యూపీఎస్సి ప్రిలిమ్స్ లో అడిగినటువంటి ఒక క్వశ్చన్ చూద్దాం. ఇక్కడ స్టెరిలైజేషన్ అంటే ఒకసారి చూద్దాం. ఈ స్టెరిలైజేషన్ అనేది సో మనకు ఫారెన్ ఎక్స్చేంజ్ మేనేజ్మెంట్ కి సంబంధించింది. FEM. ఇది ఫారెన్ ఎక్స్చేంజ్ మేనేజ్మెంట్ కు సంబంధించింది. సో ఒకసారి ఈ స్టెరిలైజేషన్ గురించి చూద్దాం. సో ఈ స్టెరిలైజేషన్ అనేది ఏ విధంగా చేస్తారంటే ఓపెన్ మార్కెట్ ఆపరేషన్స్ ఆల్రెడీ చూసాం మనము. సో ఇక్కడ ఈ ఓపెన్ మార్కెట్ ఆపరేషన్స్ అనేది మనము సో ఇక్కడ ఏమని చూసాం? ఆర్బీఐ మధ్య, అదేవిధంగా సో షెడ్యూల్ కమర్షియల్ బ్యాంక్స్ మధ్య, సో ఇన్ ఇండియా. సో ఇండియాలో మాత్రమే ఇది జరుగుతూ ఉంటే సో రూపీస్లో మాత్రమే జరుగుతుందని ఓపెన్ మార్కెట్ ఆపరేషన్స్ అంటాం. ఇదే ఓపెన్ మార్కెట్ ఆపరేషన్ అనేది సో ఫారెన్ ఎక్స్చేంజ్ అంటే సో డాలర్స్లో అండ్ రూపీస్లలో సో జరుగుతుంటే దాన్ని మనము స్టెరిలైజేషన్ అంటాం. సో ఇక్కడ ఇది ఫారెన్ ఎక్స్చేంజ్ మేనేజ్మెంట్ అంటే ఎందుకంటే అక్కడ సో ఫారెన్ కంట్రీస్ కూడా ఇన్వాల్వ్ అవుతుంటాయి కాబట్టి. సో ఇక్కడ స్టెరిలైజేషన్ అంటే ఏంటి అంటే ఇక్కడ ఒక సైడ్ ఎఫెక్ట్ అనమాట. ఒక సైడ్ ఎఫెక్ట్. సో ఈ సైడ్ ఎఫెక్ట్ ని సో మనకు సాల్వ్ చేయడమే స్టెరిలైజేషన్ అనేది ఇప్పుడు ఒక కాన్సెప్ట్ ఓరియంటెడ్ లో చూద్దాం. ఇక్కడ మనం చూసుకుంటే ఇప్పుడు కాన్సెప్ట్ లేకి వెళ్ళిపోతాం. స్టెరిలైజేషన్ అనేది ఏ విధంగా మనకు వర్క్ అవుతుంది అని. ఓకే, సో ఇక్కడ ఆర్బీఐ తీసుకున్నాం అనుకోండి. సో ఆర్బీఐ సో సమ్ డెసిషన్స్ తీసుకుంటుంటుంది. ఆర్బీఐ అనేది కొన్ని డిసిజన్స్ అనేది తీసుకుంటూ ఉంటుంది. సో ఆ డిసిజన్స్ వల్ల సో నెగటివ్ కాన్సిక్వెన్సెస్ జరగవచ్చు. సో అవి సో మనకు నష్టాలకి సో వచ్చేదానికి ఛాన్సెస్ అవ్వచ్చు. ఆర్బీఐ తీసుకునేటువంటి కొన్ని సో నిర్ణయాల వల్ల సో అవి నెగటివ్ కాన్సిక్వెన్సెస్ కి వెళ్ళొచ్చు. సో ఎస్పెషల్లీ ఇన్ ఎస్పెషల్లీ ఇన్ ఫారెన్ ఎక్స్చేంజ్ మేనేజ్మెంట్, ఎస్పెషల్లీ ఇన్ కాన్స్ట్రక్ట్ ఆఫ్ ఫారెన్ ఎక్స్చేంజ్ మేనేజ్మెంట్. సో ఇక్కడ ఆర్బీఐ తీసుకునేటటువంటి కొన్ని సో నిర్ణయాల వల్ల సో నష్టాల్లోకి కూరుకుపోవచ్చు. సో దాన్ని మనము ఎందులో ఫారెన్ ఎక్స్చేంజ్ మేనేజ్మెంట్, ఇక్కడ మనం స్టెరిలైజేషన్ గురించి చూస్తున్నాం. సో ఇక్కడ చేసేటప్పుడు సో ఒక సైడ్ ఎఫెక్ట్ వస్తుంది కదా. సో ఆ సైడ్ ఎఫెక్ట్ ని సో రిమూవ్ చేయడమే
ఆ సైడ్ ఎఫెక్ట్ని రిమూవ్ చేయడాన్ని మనము స్టెరిలైజేషన్ అంటాం. ఆ సైడ్ ఎఫెక్ట్ని రిమూవ్ చేయడాన్ని స్టెరిలైజేషన్ అంటాం. అర్థమైందా? సో ఒక పని చేసేటప్పుడు అది లాభం కలగచ్చు, నష్టం కలగచ్చు. సో ఆర్బీఐ ఒక పని చేసేటప్పుడు అది నష్టం కలిగితే సో ఆ నష్టాన్ని రిమూవ్ చేయడమే ఇక్కడ స్టెరిలైజేషన్ అని చెప్తున్నాం. అర్థమైందా? సో ఆర్బీఐ చేసేటటువంటి అంటే ఆర్బీఐ కొన్ని నిర్ణయాలు తీసుకుంటుంది, అవి నెగిటివ్ కాన్సిక్వెన్సెస్ కి దారి తీస్తే అవి ఒక సైడ్ ఎఫెక్ట్ గా చెప్పుకోవచ్చు. ఆ సైడ్ ఎఫెక్ట్ ని రిమూవ్ చేయడం కోసమే యూజ్ చేసేదే స్టెరిలైజేషన్. అర్థమైందా? సో దిస్ ఈజ్ స్టెరిలైజేషన్ గా చెప్తా. సో ఇక్కడ ఒక కాన్సెప్ట్ ఉంది ఇందులోనే. సో ఏ విధంగా మనకు స్టెరిలైజేషన్ అనేది జరుగుతుందో చూద్దాం. ఓకే, స్టెరిలైజేషన్ అనేది ఏ విధంగా జరుగుతుందో చూద్దాం. సపోజ్ ఇక్కడ రూపీ అనేది స్ట్రెంథన్ అవుతుంది అనుకోండి. సో ఇండియన్ రూపీ అనేది స్ట్రెంథనింగ్, రూపీ అనేది స్ట్రెంథన్ అవుతుంది అనుకోండి. సో రూపీ అనేది స్ట్రెంథన్ అవుతే ఏమవుతుంది? ఎక్స్పోర్ట్స్కి మైనస్, ఎక్స్పోర్టర్స్కి సో మనకు నెగిటివ్ కాన్సిక్వెన్సెస్లో ఉంటుంది. సో రూపీ అనేది స్ట్రెంత్ అవుతుంటే ఏమని అర్థము? డాలర్ వీక్ అనే కదా, డాలర్ వీక్ అనే కదా. సో ఎక్స్పోర్టర్స్కి సో ఎందుకు లాస్? ఎప్పుడైతే రూపీ అనేది స్ట్రెంత్ అవుతుందో సో ఇక్కడ ఎక్స్పోర్టర్స్కి ఎందుకు లాసు? ఎందుకంటే సో రూపీ వాల్యూ స్ట్రెంత్ అవుతున్న సమయంలో సో డాలర్ అనేది వీక్ అయితే వాళ్ళకి సో డాలర్ అనేది వీక్ అవుతే సో వాళ్ళకి వచ్చేటటువంటి సో మనీ ఏమవుతుంది? తగ్గుతుంది. వాళ్ళకి వచ్చేటటువంటి మనీ ఏమవుతుంది? తగ్గుతుంది. అదే రూపీ వాల్యూ అనేది వీక్ అవుతే సో ఇక్కడ ఎక్స్పోర్టర్స్కి ప్లస్, ఎందుకంటే డాలర్ అనేది స్ట్రెంత్ అవుతుంది. ఇప్పుడు అర్థమైందా? రూపీ వాల్యూ స్ట్రెంత్ అవుతూ ఉంటే ఎక్స్పోర్టర్స్కి మైనస్, అంటే ఇంపోర్టర్కి ప్లస్, ఎందుకంటే రూపీ వాల్యూ ఇక్కడ ఎక్కువ ఉంది కాబట్టి. సో ఎక్స్పోర్టర్స్కి మైనస్ అంటే ఇంపోర్టర్స్కి ప్లస్సే కదా. ఇక్కడ ఎక్స్పోర్టర్స్కి సో ప్లస్ అంటే ఇంపోర్టర్స్కి మైనసే కదా. అర్థమైందా? రూపీ వాల్యూ స్ట్రెంత్ అయితే ఇంపోర్టర్స్కి బెటరు, ఎక్స్పోర్టర్స్కి లాస్. సో రూపీ వాల్యూ వీక్ అయితే ఎక్స్పోర్టర్స్కి ప్లస్, సో ఇక్కడ ఇంపోర్టర్స్కి మైనస్. ఎందుకంటే సో డాలర్ స్ట్రెంత్ అవుతుంది కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి గూడ్స్ అన్ని బయటికి పంపిస్తే సో వాటికి సో ఇక్కడ డాలర్స్ రూపంలో డబ్బులు వస్తుంది. సో ఇక్కడ రూపీ అనేది స్ట్రెంత్ అవుతుంటే సో అక్కడ పంపించడం వల్ల డాలర్ అనేది వీక్ అవ్వడం వల్ల సో వాళ్ళకి వచ్చే మనీ తగ్గిపోతుంది. సో ఇక్కడ ఇంపోర్టర్స్కి ఎందుకు లాస్ అంటే డాలర్ అనేది స్ట్రెంత్ అవుతుంటే సో ఇక్కడ ఇంపోర్ట్ చేసుకున్న వాళ్ళు ఖచ్చితంగా అక్కడ ఏ రూపంలో పే చేయాలి? అమౌంట్ డాలర్స్ రూపంలో పే చేయాలి. సో డాలర్ అనేది రోజు రోజుకి పెరుగుతూ పోతుంటే సో ఇంపోర్ట్ చేసుకున్న వాళ్ళకి నష్టం కదా. అదే డాలర్ రేట్ అనేది పెరుగుతూ పోతూ ఉంటే సో ఎక్స్పోర్టర్ చేసినటువంటి సో ఉంటుంది కదా, ఎక్స్పోర్ట్ చేస్తారు కదా. సో ఎక్స్పోర్ట్ చేసే సమయంలో డాలర్ అనేది స్ట్రెంత్ గా ఉంటే సో దే పే ఇన్ డాలర్స్, డాలర్ రూపంలో పే చేస్తూ ఉంటారు కాబట్టి సో రూపీ వీక్ అయ్యే కొద్దీ ఎక్స్పోర్టర్స్ ని సో మనకి సో ఎక్కువగా ఉండడం జరుగుతుంది. ఎప్పుడు డాలర్ అనేది స్ట్రెంత్ గా ఉంటుంది. సో ఇక్కడ ఎప్పుడైతే ఎక్స్పోర్ట్స్ అనేటి ఆగిపోతాయో అప్పుడు ఏమవుతుందో చూద్దాం. సో ఇక్కడ గవర్నమెంట్ అనేది ఏం చేస్తుంది అంటే సో ఎక్స్పోర్ట్స్ అనేటి సో మైనస్ లో ఉన్నప్పుడు సో ఎక్స్పోర్ట్స్ ని ప్రమోట్ చేయడం కోసం ఎక్స్పోర్ట్స్ ని ప్రమోట్ చేయడం కోసం సో గవర్నమెంట్ సో ఇక్కడ వీక్ చేస్తుంది, రూపీని వీక్ చేస్తుంది. తానంతకు తానే గవర్నమెంట్ రూపీని వీక్ చేస్తుంది. ఎందుకంటే రూపీని వీక్ చేయడం వల్ల ఎక్స్పోర్ట్స్ ఏమవుతున్నాయి? పెరుగుతున్నాయి. రూపీని వీక్ చేయడం వల్ల ఎక్స్పోర్ట్స్ పెరుగుతున్నాయి. అదే ఇక్కడ మనం మాట్లాడుతున్నాం. సో ఈ విధంగా చేసే సమయంలో రూపీ వాల్యూ అనేది వీక్ చేయడం వల్ల సో ఎక్స్పోర్ట్స్ అనేవి పెరుగుతాయి. ఎందుకు పెరుగుతాయి? ఈ సమయంలో డాలర్ అనేది స్ట్రెంథన్ గా ఉంటుంది కాబట్టి సో ఇక్కడ ఎక్స్పోర్ట్స్ పెరిగి
సో గవర్నమెంట్ దానంతకు తానే సో రూపీ వాల్యూని తగ్గించుకొని దేనికోసం, ఎక్స్పోర్ట్స్ని పెంచడం కోసం. సో ఎక్స్పోర్ట్స్ని పెంచుతుందంటే అర్థం ఏమని, సో రూపీ వాల్యూ తగ్గిపోయి డాలర్ వాల్యూ పెరిగిపోతుంది అని. సో ఈ విధంగా ఉందంటే ఏమని అర్థము, డాలర్ వాల్యూ అనేది స్ట్రెంత్ అవుతుందంటే ఏమని అర్థము, ఆర్బిఐ బయింగ్ డాలర్స్. అర్థమైందా? ఆర్బిఐ బయింగ్ డాలర్స్. ఎప్పుడైతే ఆర్బిఐ అనేది డాలర్స్ ను కొంటుందో అప్పుడు సో డాలర్ డిమాండ్ ఏమవుతుంది, పెరుగుతుంది. ఎప్పుడైతే డాలర్ డిమాండ్ అనేది పెరుగుతుందో అప్పుడు రూపీ వాల్యూ ఏమవుతుంది, పడిపోతుంది. ఇప్పుడు అర్థమైందా, రూపీ వాల్యూ అనేది పడిపోతుంది. సో ఇది మనకు ఎక్స్పోర్ట్స్ ని ప్రోత్సహించడానికి గవర్నమెంట్ సో తానంతకు తానే రూపీని వీక్ చేసుకుంటుంది. వీక్ చేసుకోవడం వల్ల సో డాలర్ వాల్యూ పెరిగిపోవడం వల్ల ఎక్స్పోర్ట్స్ ప్రమోట్ చేసినట్లు అవుతుంది. ఇదంతా ఏ విధంగా జరుగుతుంది అంటే ఆర్బిఐ డాలర్స్ ని కొంటుంది. ఎక్స్పోర్ట్స్ ని ప్రోత్సహించడం కోసం ఆర్బిఐ అనేది డాలర్స్ ని కొంటుంది. సో ఆర్బిఐ అనేది డాలర్స్ కొనడం వల్ల సో ఎక్సెస్ ఆఫ్ మనీ అనేది ఎక్కడికి వెళ్తుంది, మార్కెట్లోకి వెళ్తుంది. అంటే బ్యాంక్స్ దగ్గర కానీ ప్రజల దగ్గరికి కానీ. సో ఎప్పుడైతే ఆర్బిఐ అనేది డాలర్స్ ని కొంటుందో డాలర్స్ డిమాండ్ ఏమవుతుంది, పెరుగుతుంది. డాలర్స్ డిమాండ్ పెరిగితే రూపీ వాల్యూ ఏమవుతుంది, వీక్ అవుతుంది. ఈ సమయంలో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా సో ఈ విధంగా చేస్తూ ఉంటుంది. ఓకే, ఈ విధంగా దేన్నైతే కొంటుందో దాని యొక్క వాల్యూ పెరుగుతుంది అని అర్థం. దేనైనా కానీ ఏదానైనా కొంటే అంటే రూపీని కొంటే రూపీ వాల్యూ పెరిగిపోతుంది. సో రూపీ వాల్యూ పెరిగిపోతే డాలర్ తగ్గిపోతుంది అని అర్థం. ఓకే, సో ఏ దాన్నైతే కొంటుందో అది పెరిగిపోతుంది, ఏ దాన్నైతే అమ్ముతుందో దాని యొక్క స్ట్రెంత్ అనేది పడిపోతూ ఉంటుంది. సో దేన్నైతే కొంటుందో సెల్ కి స్ట్రెంత్ ఎక్కువ ఉంటుంది, సో ఏ దాన్నైతే కొంటుందో బయ్యింగ్ దానికి స్ట్రెంత్ అనేది ఎక్కువ ఉంటుంది. ఏ దాన్నైతే అమ్ముతారో దానికి స్ట్రెంత్ ఏమవుతుంది, తగ్గుతుంది. సో ఇక్కడ ఏ దాన్నైతే కొంటారో అంటే సపోజ్ రూపీని కొంటున్నారు అనుకోండి, సో డాలర్ ఏమవుతుంది, పడిపోతుంది. అదే ఇక్కడ డాలర్ని కొంటున్నారు అనుకోండి, రూపీ వాల్యూ ఏమవుతుంది, పడిపోతుంది. ఇదే దీనికి డిఫరెన్స్. ఏ దాన్నైతే కొంటారో సో దాని యొక్క వాల్యూ అనేది పెరుగుతుంది. ఏ దాన్నైతే కొంటారో దాని వాల్యూ పెరిగిపోతుంది, ఏ దాన్నైతే అమ్ముతారో దాని వాల్యూ పడిపోతుంది. సో ఈ విధంగా ఉంటుంది. ఓకే, సో ఇక్కడ మనం చూసుకుంటే సో ఆర్బిఐ అనేది డాలర్స్ కొనాలి కదా, డాలర్స్ని బై చేయాలి. ఆర్బిఐ అనేది డాలర్స్ ని కొనాలి. సో ఆర్బిఐ అనేది డాలర్స్ ని కొనాలంటే ఏ రూపంలో కొనాలి, రూపీస్ లో కొనాలి. ఏ రూపంలో కొనాలి, రూపీస్ లో కొనాలి. సో ఇక్కడ రూపీస్ లో కొంటే సో ఇక్కడ మనకు సో రూపీస్ లో కొనే సమయంలో సో ఇక్కడ ఆర్బిఐ దగ్గర సో మనకి సో రూపీస్ ఉన్నాయి. సో ఆర్బిఐ అనేది డాలర్స్ ని కొంటుంది. సో ఇక్కడ ఎవరి దగ్గర కొంటుంది, పర్సన్స్ కానీ షెడ్యూల్డ్ కమర్షియల్ బ్యాంక్స్ కానీ అదర్స్ కానీ. ఓకే, సో ఇక్కడ ఆర్బిఐ ఉంది. సో డాలర్స్ పర్సన్స్ దగ్గర కానీ షెడ్యూల్డ్ కమర్షియల్ బ్యాంక్స్ దగ్గర కానీ సో అదర్ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ దగ్గర కానీ ఉన్నాయి. సో ఇక్కడ డాలర్స్ ని కొంటుందంటే ఏమని అర్థము, సో వాళ్ళకి ఖచ్చితంగా రూపీస్ ఇవ్వాలి. అర్థమైందా, ఖచ్చితంగా రూపీస్ ఇవ్వాలి. ఎప్పుడైతే రూపీస్ ఇస్తారో సో ఇక్కడ సో మనీ అనేది అంటే మనీ ఫ్లో అనేది మార్కెట్లోకి వస్తుంది. రైట్, మనీ ఫ్లో అనేది అంటే ఇక్కడ మీరు బాగా గమనించాలి. సో డబ్బులు అంటే ఇండియన్ కరెన్సీ అనేది ఆర్బిఐ దగ్గర ఉంటే సో మనీ మార్కెట్లో ఉన్నట్టు కాదు, సిస్టంలో ఉన్నట్లు కాదు, మనీ ఫ్లో ఉన్నట్లు కాదు. ఆర్బిఐ దగ్గర డబ్బులు ఉందంటే అది ఫ్లోలో ఉన్నట్లు కాదు. కేవలం పర్సన్స్ కానీ షెడ్యూల్డ్ కమర్షియల్ బ్యాంక్స్ కానీ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ కానీ వాళ్ళ దగ్గర ఉంటేనే మనకి సో మనీ ఫ్లో ఉన్నట్లు లెక్క. సో ఆర్బిఐ దగ్గర ఇండియన్ కరెన్సీ ఉంటే అది మనీ ఫ్లో లేనట్లు. కేవలం పర్సన్స్ కానీ షెడ్యూల్డ్ కమర్షియల్ బ్యాంక్స్ కానీ అదర్ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ దగ్గర మాత్రం ఉంటేనే అది
మనీ ఫ్లోలోకి వస్తుంది, మనీ ఫ్లోలోకి వస్తుంది. ఆర్బీఐ దగ్గర ఉంటే దాన్ని మనీ ఫ్లోలోకి తీసుకోము. ఇప్పుడు డబ్బులు అంతా ఏడకూర్చబడింది, సో ప్రజల్లో కానీ షెడ్యూల్డ్ కమర్షియల్ బ్యాంక్స్ దగ్గర కానీ, సో ఈ విధంగా అదర్ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ కానీ వచ్చాయి. సో ఇక్కడ మార్కెట్లోకి వచ్చాయి కదా. సో ఈ మార్కెట్లోకి మనీ ఫ్లో వచ్చిందంటే ఏమని అర్థము? సో మైట్లీ టు ఇన్ఫ్లేషన్కి దారితీస్తుంది, రైట్? కొంచెం ఇన్ఫ్లేషన్ పెరగడానికి ఛాన్సెస్ ఉన్నాయి. దేనికోసము? రూపీ మనీ సప్లై. సో రూపీ అనేది మార్కెట్లోకి వచ్చింది. ఏ విధంగా వచ్చింది? ఆర్బీఐ అనేది ప్రజల దగ్గర నుంచి, షెడ్యూల్ కమర్షియల్ బ్యాంక్స్ దగ్గర నుంచి డాలర్స్ కొంటుంది. డాలర్స్ కొనేటప్పుడు సో ఇక్కడ రూపీస్ సో మనీ మార్కెట్లోకి వస్తాయి. మనీ మార్కెట్లోకి వచ్చాయంటే ఖచ్చితంగా సో ఇన్ఫ్లేషన్కి కొంచెం దారి తీస్తుంది. సో ఇది ఒక నెగిటివ్ కాన్సిక్వెన్సెస్ కదా, నెగటివ్ కాన్సిక్వెన్సెసే కదా. ఇన్ఫ్లేషన్ వచ్చిందంటే, ధరలు పెరుగుతున్నాయంటే ఇది ఒక నెగిటివ్ కాన్సిక్వెన్సెసే కదా. సో ఎక్కడ? ఫారెన్ ఎక్స్చేంజ్లో ఫారెన్ ఎక్స్చేంజ్. సో ఇది ఒక డెసిజన్ తీసుకొని, ఫారెన్ ఎక్స్చేంజ్లో ఒక డెసిజన్ తీసుకొని, సో ఇక్కడ నెగిటివ్ కాన్సిక్వెన్సెస్ వచ్చింది కదా, ఇన్ఫ్లేషన్ పెరగడానికి కారణమైంది కదా. సో ఇక్కడ ఫారెన్ ఎక్స్చేంజ్ డెసిజన్స్లో సో దీన్ని కౌంటర్ చేయాలి కదా, అంటే దీన్ని నిర్మూలించాలి కదా. సో ఇది సమ్ డేస్ తర్వాత మళ్ళీ ఇక్కడ సో మార్కెట్లో ఏమైంది? మార్కెట్లో ఎక్సెస్ లిక్విడిటీ అయిపోయింది. మార్కెట్లో మనీ ఏమైంది? పెరిగిపోయింది. ఎందుకు పెరిగిపోయింది? మార్కెట్లోకి సో ఇక్కడ ఆర్బీఐ అనేది డాలర్స్ కొనడం వల్ల సో విపరీతంగా మనీ అనేది మార్కెట్లోకి రావడం జరిగింది. సో ఆ మనీ రావడం వల్ల సో ఇన్ఫ్లేషన్ పెరిగింది కొంచెం. సో ఇన్ఫ్లేషన్ పెరగడం వల్ల అది ఒక నెగిటివ్ కాన్సిక్వెన్సెస్ కదా. సో దాన్ని మళ్ళీ రిమూవ్ చేయడానికి సో ఫారెన్ ఎక్స్చేంజ్ డిసిజన్లో దాన్ని కౌంటర్ చేయడానికి కొన్ని రోజుల తర్వాత మనకి మనీ అనేది ఎక్సెస్ అయిపోయింది, లిక్విడిటీ అనేది ఎక్సెస్ అయిపోయింది. సో దీన్ని తగ్గించడం కోసమే లేదా ఆ మనీని అంతా, ఆ లిక్విడిటీ అంతా అబ్జర్వ్ చేయడం కోసమే ఆర్బీఐ అనేది ఫారెన్ ఎక్స్చేంజ్ డిసిజన్ లో భాగంగా సో చేసేదే స్టెరిలైజేషన్. అర్థమైందా ఇది? సో ఆర్బీఐ అనేది ఎక్స్పోర్ట్స్ ని ప్రోత్సహించడానికి డాలర్స్ ని కొంటుంది. అంటే ఏమని అర్థము? సో రూపీని వీక్ చేస్తుందని అర్థం. సో డాలర్స్ ఎప్పుడైతే కొంటుందో, సో డాలర్స్ ఎక్కడి నుంచి కొంటుంది? బ్యాంక్స్ దగ్గర నుంచి కానీ పర్సన్స్ దగ్గర నుంచి కానీ కొంటుంది. సో బ్యాంక్స్ దగ్గర నుంచి, పర్సన్స్ దగ్గర నుంచి కొంటుంది అంటే ఏమని అర్థము? సో కొనే సమయంలో సో బ్యాంక్స్ అండ్ పర్సన్స్ డాలర్స్ ఎవరికే ఇస్తారా? ఇవ్వరు. సో అక్కడ ఆ డాలర్ అనేది సపోజ్ ఒక 90 రూపీస్ ఉంది అనుకోండి. సో ఆ 90 రూపీస్కి తగ్గట్టు సో ఆర్బీఐ అనేది ఆ బ్యాంక్స్ కానీ పర్సన్స్ కానీ పే చేయాలి. ఎప్పుడైతే ఆ బ్యాంక్స్ కానీ పర్సన్స్ కానీ పే చేస్తుందో అప్పుడు సో మార్కెట్ అంటే సిస్టమ్ అండి. సో ఎగ్జాక్ట్ ఆర్బీఐ మిగతాదంతా సో మార్కెట్లోకి, ప్రజల దగ్గరికి, బ్యాంక్స్ దగ్గరికి విపరీతంగా మనీ ఫ్లో అనేది రావడం జరుగుతుంది. సో మనీ ఫ్లో అవ్వడం వల్ల ఇన్ఫ్లేషన్కి దారితీస్తుంది, అంటే ధరలు పెరగడానికి సో దారితీస్తుంది. అంటే ఇది ఒక నెగిటివ్ కాన్సిక్వెన్సెసే కదా. సో ఇక్కడ నెగిటివ్ కాన్సిక్వెన్సెస్ ని పూర్తి చేయడానికి, అక్కడ దాన్ని కౌంటర్ చేయడానికి సో మనీ మార్కెట్లో ఎక్సెస్ లిక్విడిటీ ఉంది కదా, దాన్ని సో అబ్జర్వ్ చేయడానికి, తగ్గించడానికి ఆర్బీఐ ఉపయోగించేటటువంటి ఒక ప్రాసెసే స్టెరిలైజేషన్. ఇక్కడ ఆల్రెడీ చెప్పడం జరిగింది మీకు. సో ఇక్కడ ఒక సైడ్ ఎఫెక్ట్ అనమాట. సో ఆర్బీఐ కొన్ని నిర్ణయాలు తీసుకునింది కదా. ఇక్కడ నిర్ణయం అంటే ఏంటి? ఆర్బీఐ ఎక్స్పోర్ట్స్ ని ప్రోత్సహించడం కోసం తీసుకున్నటువంటి ఒక నిర్ణయం వల్ల ఫైనల్ గా ఇన్ఫ్లేషన్ అనే నెగిటివ్ కాన్సిక్వెన్సెస్ కి దారి తీసింది. ఆ నెగిటివ్ కాన్సిక్వెన్సెస్, ఇన్ఫ్లేషన్ నెగిటివ్ కాన్సిక్వెన్సెస్ ని రిమూవ్ చేయడం కోసం, దాన్ని కౌంటర్ చేయడం కోసం ఆర్బీఐ తీసుకొచ్చినటువంటి ఒక పాలసీనే స్టెరిలైజేషన్ అంటాం. సో అర్థమైందా ఇప్పుడు? సో ఇక్కడ ఫారెన్ ఎక్స్చేంజ్ ఇంటర్వెన్షన్ జరిగింది. ఫారెన్ ఎక్స్చేంజ్ ఇంటర్వెన్షన్ ఏంటి? సో డాలర్ అండ్ రూపీ కదా. ఫారెన్ ఎక్స్చేంజ్ ఇంటర్వెన్షన్ జరిగింది. సో ఇక్కడ
ఇది ఏ విధంగా జరిగింది? ఓపెన్ మార్కెట్ ఆపరేషన్స్ రూపంలో. ఫారెన్ ఎక్స్చేంజెస్ అనేటి ఓపెన్ మార్కెట్ ఆపరేషన్స్ రూపంలో జరిగితే దాన్ని మనము స్టెరిలైజేషన్ అంటాం. చెప్తాం. సో ఇప్పుడు ఆర్బీఐ విపరీతంగా డాలర్స్ కొని సో ఇక్కడ రూపీస్ అన్ని ప్రజల దగ్గరికి, బ్యాంకుల దగ్గరికి వెళ్ళిపోయినాయి. ఇప్పుడు ఏం చేయాలి? అబ్జర్వ్ చేసుకోవాలి. మనీ అనేది ఎక్సెస్ అయిపోయింది. సో ఇన్ఫ్లేషన్ అయిపోయింది. సో ఇన్ఫ్లేషన్ రావడం జరిగింది. సో ఇప్పుడు ఒక సైడ్ ఎఫెక్ట్ వస్తుంది. ఆ సైడ్ ఎఫెక్ట్ని కౌంటర్ చేయడం కోసమే స్టెరిలైజేషన్ అని చెప్పాను. ఇప్పుడు స్టెరిలైజేషన్ ద్వారా ఆ మనీని అంతా, సో మార్కెట్లో ఉంది కదా మనీ అంతా, ఆ మనీని అంతా ఏ విధంగా తగ్గిస్తుందో ఇప్పుడు చెప్తాం. సో ఇక్కడ ఆర్బీఐ అనేది ఫస్ట్ ఏం చేసింది? బై చేసింది. సో ఫస్ట్ ప్రాసెస్ ఏంటి? సో కొనింది. సెకండ్ ప్రాసెస్ అంటే ఏంటంటే సో బయ్యింగ్ డాలర్స్. ఫస్ట్ ప్రాసెస్లో బయ్యింగ్ డాలర్స్. ఫస్ట్ ప్రాసెస్ ఏంటి? సో బయ్యింగ్ డాలర్స్. సెకండ్ ప్రాసెస్ చూస్తున్నాం. అక్కడ ఎక్సెస్ అయిపోయింది కదా లిక్విడిటీ, మనీ అనేది ఎక్సెస్ అయిపోయింది కదా. సో ఇక్కడ సెల్లింగ్ చేస్తుంది, సెల్లింగ్ డాలర్స్. సెకండ్ స్టేజ్లో, ఫస్ట్ స్టేజ్లో బయ్యింగ్ డాలర్స్ని కొనడం ద్వారా మనీ ఫ్లో అనేది మార్కెట్లో ఎక్కువ అయిపోయింది. ఈ మనీ ఫ్లోను తగ్గించడం కోసమే మళ్ళీ ఆర్బీఐ సెకండ్ స్టేజ్లో ఏం చేస్తుంది? మనీ ఫ్లోని తగ్గించేందుకు అమ్ముతుంది. ఓకే, సో ఆ డాలర్స్ని అమ్ముతుంది. దేనికోసం? ఫర్ రూపీ లిక్విడిటీని తగ్గించేందుకు. మనీ ఫ్లోని లిక్విడిటీని తగ్గించేందుకు ఆర్బీఐ అనేది మళ్ళీ సో అమ్ముతుంది. ఓకే, సో ఇక్కడ అమ్మడం వల్ల సో బ్యాంక్స్, సో షెడ్యూల్ కమర్షియల్ బ్యాంక్స్ పర్సన్స్ ఏం చేస్తారు? డాలర్స్ని కొంటారు. డాలర్స్ని కొనాలంటే ఆర్బీఐకి ఏమి ఇవ్వాలి? రూపీస్ ఇవ్వాలి. ఇక్కడ బాగా అర్థం చేసుకోవాలి. సో ఆర్బీఐ అనేది డాలర్స్ అమ్ముతుందంటే షెడ్యూల్ కమర్షియల్ బ్యాంక్స్ అండ్ పర్సన్స్ వాటిని కొంటారు. కొనడం వల్ల అమౌంట్ అంతా ఎక్కడికి వెళ్తుంది? డాలర్స్ కొంటున్నారంటే సో ప్రజలు మరియు ఇక్కడ షెడ్యూల్ కమర్షియల్ బ్యాంక్స్ అనేటి సో ఇక్కడ మనకి కొంటున్నారంటే సో డాలర్స్ కొనే సమయంలో రూపీస్ అన్ని ఎక్కడికి వెళ్తాయి? ఆర్బీఐ దగ్గరికి వెళ్తాయి. మీకు ఆల్రెడీ చెప్పాను, ఆర్బీఐ దగ్గర ఇండియన్ రూపీ ఉంది అంటే అది సో మనీ ఫ్లో ఉన్నట్లు కాదు, మార్కెట్లో లిక్విడిటీ ఉన్నట్లు కాదు. ఆర్బీఐ దగ్గర మనీ ఉందంటే అది మార్కెట్లో లిక్విడిటీ ఉన్నట్లు కాదు. కేవలం ప్రజల దగ్గర, షెడ్యూల్ కమర్షియల్ బ్యాంక్స్ దగ్గర, ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ దగ్గర మనీ ఉంటే దాన్ని మనం మనీ ఫ్లో అంటాము. ఆర్బీఐ దగ్గర ఉంటే కాదు. అందుకే ఇక్కడ సో ఆ మనీ ఫ్లోను తగ్గించేందుకు ఆర్బీఐ డాలర్ని అమ్ముతుంది. సో ఆ డాలర్ని అమ్మినప్పుడు షెడ్యూల్డ్ కమర్షియల్ బ్యాంక్స్ సో ఆ డాలర్స్ని కొని సో ఆ డాలర్ ఎంత అయితే ఉందో అంత రూపీస్ని ఆర్బీఐకి ఇస్తుంది. సో ఎప్పుడైతే మనీ అంతా ఆర్బీఐ దగ్గరికి వెళ్తుందో అప్పుడు లిక్విడిటీ డ్రైస్ అప్. లిక్విడిటీ ఏమవుతుంది? తగ్గుతుంది. మళ్ళీ ఇక్కడ ఏమవుతుంది? సో ఇక్కడ డాలర్ని అమ్మడం వల్ల రూపీ ఏమవుతుంది? స్ట్రెంత్ అవుతుంది. మళ్ళీ ఎక్స్పోర్ట్స్ ఏమవుతాయి? ఆగిపోతాయి. సో ఈ విధంగా మళ్ళీ ఏమవుతుంది? అదొక నెగిటివ్ కాన్సిక్వెన్సెస్ కదా. సో ఇక్కడ లిక్విడిటీ డ్రైస్ అవ్వడం వల్ల రూపీ వాల్యూ స్ట్రెంత్ అయిపోయింది. ఎక్స్పోర్ట్స్ ఏమైపోయినాయి? ఆగిపోయినాయి. ఎక్స్పోర్ట్స్ అనేది ఆగిపోవడం వల్ల మళ్ళీ అదొక నెగిటివ్ కాన్సిక్వెన్సెసే కదా. ఆ నెగిటివ్ కాన్సిక్వెన్సెస్ని మరలా దాన్ని కౌంటర్ చేయడానికి మళ్ళీ స్టెరిలైజేషన్. ఇది మనకు స్టెరిలైజేషన్ అనేది బయ్యింగ్ అండ్ సెల్లింగ్ అనేది ఉంటుంది. సో బయ్యింగ్ అండ్ సెల్లింగ్ ఆఫ్ డాలర్స్. ఓకే, ఇక్కడ సో ఇన్ఫ్లేషన్ వస్తే, సో మార్కెట్లో మనీ ఫ్లో ఎక్కువ వస్తే దాన్ని తగ్గించేందుకు సో ఆర్బీఐ అనేది డాలర్స్ని అమ్ముతుంది. మనీ ఫ్లో అనేది తక్కువ ఉంటే మార్కెట్లోకి మనీ ఫ్లో తెచ్చేందుకు ఆర్బీఐ సో డాలర్స్ని కొంటుంది. సో ఈ విధంగా మనకు సో ఆర్బీఐ అనేది స్టెరిలైజేషన్ చేస్తూ ఉంటుంది. డాలర్స్ బయ్యింగ్ అండ్ సెల్లింగ్ అనమాట. డాలర్స్ బయ్యింగ్ అండ్ సెల్లింగ్ గా చెప్తాం. సో ఇక్కడ రీసెంట్ టైంలో చూస్తే సో ఇక్కడ రూపీ అనేది సో డాలర్తో పోలిస్తే
సో వీక్ అయిపోయింది, రూపీ అనేది వీక్ అయిపోయింది. సో రూపీ అనేది వీక్ అయిపోతుందని చెప్పి సో ఇక్కడ సో రూపీని ఇక్కడ రూపీని స్ట్రెంత్ చేయడం కోసం మనకి ఇక్కడ సపోర్ట్ చేయడం కోసం సో ఇక్కడ ఆర్బిఐ సో ఇక్కడ సెల్లింగ్ డాలర్స్ కొనడం లేదు, కొంటే ఏమవుతుంది ఇక్కడ ఆర్బిఐ డాలర్స్ని కొంటే ఏమవుతుంది, డాలర్ వాల్యూ పెరిగిపోతుంది. కానీ ఆర్బిఐ అనేది రూపీని స్ట్రెంత్ చేయడం కోసము ఆర్బిఐ డాలర్స్ని సో అమ్ముతూ వస్తుంది. ఓకే, అమ్ముతూ వస్తుంది. సో ఈ విధంగా అప్పుడు ఏమవుతుంది, డాలర్ వాల్యూ ఏమవుతుంది, పడిపోతుంది. అప్పుడు రూపీ వాల్యూ ఏమవుతుంది, పెరుగుతుంది. సో ఈ విధంగా చేస్తూ ఉంటుంది. సో అందుకని ఎప్పుడైతే డాలర్స్ని ఆర్బీఐ అమ్ముతుందో ఖచ్చితంగా మనీ మార్కెట్లోకి మార్కెట్లోకి అమౌంట్ అనేది వస్తుంది. సో అమౌంట్ రావడం వల్ల మళ్ళీ ఇన్ఫ్లేషన్ వస్తుంది. సో ఈ విధంగా సో రూపీ వాల్యూ అనేది పెరుగుతుంది. సో ఇక్కడ ఫారెన్ ఎక్స్చేంజ్ రిజర్వ్స్ ఏమవుతాయి, అప్పుడు ఆర్బీఐ అనేది సెల్లింగ్ డాలర్స్ అయితే ఎప్పుడైతే ఆర్బీఐ అనేది డాలర్స్ అమ్ముతుందో అప్పుడు ఫారెన్ ఎక్స్చేంజ్ రిజర్వ్స్ ఏమవుతాయి, తగ్గిపోతాయి. ఆర్బీఐ దగ్గర డాలర్స్ ఎప్పుడైతే అమ్ముతుందో అప్పుడు ఫారెన్ ఎక్స్చేంజ్ రిజర్వ్స్ ఏమవుతాయి, సో మనకు తగ్గిపోతాయి. అప్పుడు సో ఇక్కడ సో ఎప్పుడైతే డాలర్స్ అమ్ముతుందో ఆర్బీఐ దగ్గరికి ఏమొస్తాయి, ఆర్బీఐ దగ్గరికి మనీ అంతా లేదా లిక్విడిటీ అంతా వచ్చి చేరుతుంది. లిక్విడిటీ అంతా వచ్చి చేరడం వల్ల సో ఇక్కడ లిక్విడిటీ వచ్చి అంతా చేరడం వల్ల సో మనకి సో రూపీ వాల్యూ అనేది పెరుగుతుంది. సో సిస్టంలో డాలర్స్ పెరిగిపోతాయి, సిస్టంలో డాలర్స్ ఏమైతాయి, పెరిగిపోతాయి. ఆర్బీఐ అనేది ఎప్పుడైతే డాలర్స్ని అమ్ముతుందో అప్పుడు సిస్టంలో డాలర్స్ ఏమవుతాయి, పెరిగిపోతాయి. అప్పుడు ఆర్బీఐ దగ్గర రూపీస్ కూడా పెరిగిపోతాయి. అర్థం చేసుకోవాలి ఇక్కడ బాగా. ఎప్పుడైతే ఆర్బీఐ అనేది రూపీని స్ట్రెంత్ చేయాలనుకున్నప్పుడు బాగా అర్థం చేసుకోవాలి. ఆర్బీఐ అనేది రూపీని స్ట్రెంత్ చేయాలనుకున్నప్పుడు డాలర్స్ అమ్ముతుంది. ఎప్పుడైతే డాలర్స్ అమ్ముతుందో ఆర్బీఐ అప్పుడు డాలర్స్ వాల్యూ పడిపోతుంది, రూపీ వాల్యూ స్ట్రెంత్ అవుతుంది. అప్పుడు ఎప్పుడైతే ఆర్బీఐ డాలర్స్ ని అమ్ముతుందో సిస్టమ్ అంటే ఏంటి, ప్రజలు కానీ, షెడ్యూల్డ్ కమర్షియల్ బ్యాంక్స్ కానీ, ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూట్స్ కానీ, సో ఇక్కడ సిస్టంలోకి డాలర్స్ పెరిగిపోతాయి. ఎప్పుడైతే సిస్టంలో డాలర్స్ పెరిగిపోతాయో సిస్టమ్ అనేది ఆర్బీఐకి రూపీస్ పే చేయాలి కదా, అందుకే ఆర్బీఐ దగ్గర రూపీస్ అనేవి పెరిగిపోతాయి. అప్పుడు మళ్ళీ ఏమవుతుంది ఇక్కడ ఖచ్చితంగా మనీ మార్కెట్లో లిక్విడిటీ మనీ ఫ్లో అనేది లేదా లిక్విడిటీ అనేది మళ్ళీ స్కేర్సిటీ వస్తుంది. మార్కెట్లో స్కేర్సిటీ వస్తుంది, లిక్విడిటీ. సో మళ్ళీ ఏం చేస్తుంది, డాలర్స్ని మళ్ళీ ఏం చేస్తుంది, మళ్ళీ కొంటుంది. కొనడం వల్ల మనీ ఫ్లో ఏమవుతుంది, లిక్విడిటీ ఏమవుతుంది, మళ్ళీ మార్కెట్లోకి వస్తుంది. ఈ విధంగా మనకు సో ఒక సైడ్ ఎఫెక్ట్ ని పూరించడం కోసం యూజ్ చేసేదే స్టెరిలైజేషన్. ఇప్పుడు అర్థమైందా? సో ఒక సైడ్ ఎఫెక్ట్ ని పూరించేదే సో ఫారెన్ ఎక్స్చేంజ్ మేనేజ్మెంట్ లో భాగంగా సో ఒక స్టెరిలైజేషన్ ని ఒక సైడ్ ఎఫెక్ట్ ని పూరించడానికి సైడ్ ఎఫెక్ట్ ని కౌంటర్ చేయడానికి ఉపయోగించేదే స్టెరిలైజేషన్ గా చెప్తాం. అంటే సో ఇక్కడ మార్కెట్ లో మనకి మనీ ఫ్లో ఎక్కువ అయింది అనుకోండి, సింపుల్ గా చూడండి, మార్కెట్ లో మనీ ఫ్లో అనేది ఎక్కువ అయింది అనుకోండి. మనీ ఫ్లో ఎక్కువ అయితే దాన్ని కంట్రోల్ చేయడం కోసం ఆర్బీఐ డాలర్స్ ని అమ్ముతుంది. సో డాలర్స్ ని అమ్మడం వల్ల మనీ అంతా ఆర్బీఐ దగ్గరకు వస్తుంది. అదే ఆర్బీఐ కొనింది అనుకోండి, సో ఏంటి, డాలర్స్ ని కొనింది అనుకోండి, డాలర్ వాల్యూ పెరిగిపోతుంది, రూపీ వీక్ అయిపోతుంది. ఎక్స్పోర్ట్స్ ని ఎంకరేజ్ చేయడం కోసం అప్పుడు డాలర్స్ ఎప్పుడైతే కొంటుందో ఆర్బీఐ డాలర్స్ ని కొనేటప్పుడు దానికి సంబంధించినటువంటి డాలర్ వాల్యూ ఎంత ఉందో అదంతా
సో బ్యాంక్స్ కానీ సో ఎవరి దగ్గర అయితే కొంటుందో వాళ్ళకి రూపీస్ ఇవ్వాలి. అప్పుడు మనీ ఫ్లో ఏమవుతుంది, పెరుగుతుంది. మనీ ఫ్లో పెరిగిందంటే ఖచ్చితంగా ఇన్ఫ్లేషన్ దారి తీసినట్టే కదా. సో ఇన్ఫ్లేషన్ దారి తీసిందంటే అర్థం ఏమని, ఇన్ఫ్లేషన్ దారి తీసిందంటే అప్పుడు సో దాన్ని కౌంటర్ చేయడానికి అదొక సైడ్ ఎఫెక్ట్ గా భావించి, నెగిటివ్ కాన్సిక్వెన్సెస్ గా భావించి దాన్ని పూర్తి చేయడం కోసమే మళ్ళీ సో నెగిటివ్ కాన్సిక్వెన్సెస్ కదా, మళ్ళీ సో ఆర్బీఐ అనేది స్టెరిలైజేషన్ ప్రాసెస్ ద్వారా సో డాలర్స్ ని కొంటుంది, అమ్ముతుంది. ఓకే, సో ఈ విధంగా ప్రాసెస్ అనేది జరుగుతూ ఉంటుంది. ఇప్పుడు మనం చూసుకుంటే ఆర్బీఐ అండ్ బ్యాంక్స్ మధ్య సో ఏ విధంగా ఉంటుందో చూద్దాం. ఇక్కడ స్వాప్ అనేది ఏ విధంగా ఉంటుందో చూద్దాం. ఇక్కడ ఫస్ట్ది ఏం చెప్పామండి, ఏం చెప్పాం, సో ఇక్కడ ఆర్బీఐ ఉంది, బ్యాంక్స్ ఉన్నాయి. సో ఇక్కడ ఆర్బీఐ అనేది సో ఆర్బీఐ బయ్యింగ్ డాలర్స్, ఇవి డాలర్స్ అనుకోండి. ఆర్బీఐ ఇస్ బయ్యింగ్ డాలర్స్. ఎక్కడ, స్టేజ్ వన్లో బాగా అర్థం చేసుకోవాలి. స్టేజ్ వన్లో ఆర్బీఐ బయ్యింగ్ డాలర్స్ ఫ్రమ్ సో ఇక్కడ బ్యాంక్స్. సో ఇక్కడ ఆర్బీఐ అనేది బ్యాంక్స్ దగ్గర నుంచి డాలర్స్ కొంటుంది అంటే ఖచ్చితంగా ఆర్బీఐ బ్యాంక్స్కి ఏమి ఇవ్వాలి, రూపీస్ ఇవ్వాలి. ఇది మనకు సో ఫస్ట్ స్వాప్ అనమాట. ఆర్బీఐ ఇస్ బయ్యింగ్ డాలర్స్ ఫ్రమ్ ద బ్యాంక్స్ అండ్ పేయింగ్ రూపీస్ టు ద బ్యాంక్స్. సెకండ్ చూద్దాం. స్వాప్ స్టేజ్ 2, ఇది స్వాప్ స్టేజ్ 1, స్వాప్ స్టేజ్ 2. సో ఇక్కడ స్వాప్ స్టేజ్లో చూసుకుంటే ఇది సెకండ్ ట్రాన్సాక్షన్ కదా, ఇది సెకండ్ ట్రాన్సాక్షన్ కదా. సో ఈ సెకండ్ ట్రాన్సాక్షన్లో చూసుకుంటే సో ఆర్బీఐ ఫస్ట్ టైం చేసింది బయ్యింగ్ డాలర్స్. ఇక్కడ ఆర్బీఐ అనేది ఇక్కడ మనం చూసుకుంటే ఇక్కడ ఆర్బీఐ బ్యాంక్స్ మధ్య ఏ విధంగా ఉందంటే ఇప్పుడు ఆర్బీఐ అనేది సో ఇక్కడ డాలర్స్ని సేల్ చేస్తుంది. సో ఆర్బీఐ అనేది డాలర్ సేల్ చేసేటప్పుడు బ్యాంక్స్ రూపీస్ని ఇవ్వాలి, రూపీస్ అనేటి ఇవ్వాలి. సో ఇక్కడ సెకండ్ ట్రాన్సాక్షన్లో స్వాప్ స్టేజ్ 2లో సెకండ్ ట్రాన్సాక్షన్లో మనం చూసుకుంటే ఇక్కడ ఆర్బీఐ సెల్లింగ్ డాలర్స్. ఆర్బీఐ అనేది డాలర్స్ సేల్ చేయడం వల్ల బ్యాంక్స్ అనేటి రూపీస్ని ఆర్బీఐకి ఇవ్వాలి. సో ఈ విధంగా జరిగేటప్పుడు స్టేజ్ 2లో జరిగేటప్పుడు సో ఇక్కడ సెకండ్ ట్రాన్సాక్షన్ సో ఇక్కడ మనం చూసుకుంటే సో ఏ రేట్కి కొనాలనేది కూడా ఏ రేట్లో కొనాలి అనేది కూడా ప్రీ డిటర్మైండ్ అనమాట. ఏ రేట్కి కొనాలి అనేది కూడా ప్రీ డిటర్మైండ్. అది ప్రైస్ అండ్ టైం మోస్ట్ ఇంపార్టెంట్. సో సెకండ్ స్వాప్లో సెకండ్ స్టేజ్ 2 స్వాప్ 2లో సెకండ్ ట్రాన్సాక్షన్లో ఏ రేట్లో కొనాలి అనేది కూడా ముందే నిర్ణయించబడుతుంది. టైం అండ్ ప్రైస్ అనేటి రెండు కూడా ముందే నిర్ణయించబడతాయి. సో ఇదే మనకు మోస్ట్ ఇంపార్టెంట్. సో ఇక్కడ 1 and 2 ఉంటాయి కదా, స్వాప్ 1 and 2 ఉంటాయి కదా. స్వాప్ 1 and 2కి గ్యాప్ ఉంది కదా. సో ఇక్కడ 1 and 2కి గ్యాప్ కూడా సో ఆర్బీఐ చెప్తుంది. స్వాప్ 1కి స్వాప్ 2 కూడా బాగా గుర్తుపెట్టుకోవాలి. సో స్వాప్ 1 and 2కి సో టైం అనేది సో ఆర్బీఐ చెప్తుంది, అంటే సో చెప్పి ఆ బ్యాంక్స్ కి ఆక్షన్ పెడుతుంది, రైట్. సో ప్రీ డిటర్మైన్డ్ ప్రైస్ అండ్ టైం. సో ప్రైస్ చెప్తుంది, అదేవిధంగా టైం కూడా చెప్తుంది. సో ఈ విధంగా సో ఒకటి ఫస్ట్ స్టేజ్ స్వాప్ కి, అదేవిధంగా సెకండ్ స్టేజ్ స్వాప్ కి సో టైం అనేది కూడా ఆర్బీఐ చెప్తుంది, చెప్పి ఆక్షన్ పెడుతుంది. ఓకే, ఆక్షన్ పెడుతుంది. సో సపోజ్ ఒక టుడే
టుడే ప్రైస్ అనేది మనకు $1 అనేది సో మనకు 85 రూపీస్ అని ప్రీ డిటర్మైన్, టైమ్ మరియు సో మనకు ప్రైస్ అనేది ప్రీ డిటర్మైన్. సో అది మనకు 6 మంత్స్ స్వాప్ కావచ్చు, 6 మంత్స్ స్వాప్ కావచ్చు, లేదా 3 ఇయర్స్ స్వాప్ కావచ్చు. 6 మంత్స్ స్వాప్ కావచ్చు, 6 మంత్స్ స్వాప్ కావచ్చు, 3 ఇయర్స్ స్వాప్ కావచ్చు. సో ప్రెజెంట్ అయితే 85 రూపీస్ ఉంది. నువ్వు 3 ఇయర్స్ పెట్టుకుంటే సో 3 ఇయర్స్ తర్వాత ఐ డోంట్ నో, ఆర్బీఐ అంటుంది నాకు తెలియదు నువ్వు ఎంత పెట్టి కొంటావు అని. సో కానీ సో సెకండ్ స్టేజ్లో ఆక్షన్ పెట్టేటప్పుడు టైము మరియు ప్రైస్ అనేది చెప్తుంది. కానీ 3 ఇయర్స్ తర్వాత లేదా 6 మంత్స్ తర్వాత సో మనకు డాలర్ వాల్యూ ఎంత పెట్టి కొంటావో నాకు తెలియదు అని ఆర్బీఐ చెప్తుంది. అర్థమైందా? సెకండ్ స్టేజ్లో మనకి ప్రీ డిటర్మైన్డ్ ప్రైస్ అండ్ టైం చెప్తుంది. సో అది సెకండ్ స్టేజ్లో 6 మంత్స్కి పెట్టుకోవచ్చు, 3 ఇయర్స్కి పెట్టుకోవచ్చు. పెట్టుకున్న తర్వాత సో ప్రెజెంట్ 85 రూపీస్ ఉంది. సో ప్రెజెంట్ 85 రూపీస్ ఉన్న తర్వాత నేను నీకు సో డాలర్స్ అనేటి సో నీకు అమ్ముతున్నాను. నువ్వు నాకు రూపీస్ ఇస్తున్నావు. సో 3 ఇయర్స్ తర్వాత సెకండ్ స్వాప్లో లేదా 6 మంత్స్ తర్వాత నువ్వు నా దగ్గర నుంచి డాలర్ ఎంత పెట్టుకుంటావో అది నీ ఇష్టం అని ఆర్బీఐ బ్యాంకులకు చెప్తుంది. అర్థమైంది కదా? ఆర్బీఐ బ్యాంకులకు చెప్తుంది ఖచ్చితంగా. మళ్ళీ సో ఇది సో బయ్యింగ్ అండ్ సెల్లింగ్ అనేది ఉంటాయి స్టెరిలైజేషన్లో. అందుకే సెకండ్ స్టేజ్లో ఆర్బీఐ అనేది సో మనకు ఆర్బీఐ ఈ సెల్లింగ్ డాలర్స్ టు ద బ్యాంక్స్. సో ఆర్బీఐ అనేది బ్యాంక్స్ కి డాలర్స్ ను అమ్ముతుందంటే మళ్ళీ కొనాలి కదా. ఆ కొనేదే మనకి ఇక్కడ చెప్తుంది ప్రీ డిటర్మైన్డ్ అని. ప్రీ డిటర్మైన్డ్ టైం అనేది చెప్తుంది. అది 6 మంత్స్ కావచ్చు, అది 3 ఇయర్స్ కావచ్చు. సో ఫస్ట్ చెప్తుంది సో ప్రజెంట్ 85 రూపీస్ ఉంది. సో 3 ఇయర్స్ తర్వాత నువ్వు ఎంత పెట్టుకుంటావు అది నాకు తెలియదు అని. సో ఇక్కడ మనం చూసుకుంటే సో ఫస్ట్ ఏం చేశారనుకోండి, ఫస్ట్ $1 85 రూపీస్ పెట్టి సో అమ్మేసింది అనుకోండి సో ఆర్బీఐ. సో సెకండ్ చూద్దాం. సో ఇక్కడ 3 ఇయర్స్ తర్వాత ఆర్బీఐ ఉంటుంది. 3 ఇయర్స్ తర్వాత ఆఫ్టర్ 3 ఇయర్స్ ఆర్బీఐ ప్రీ డిటర్మైన్డ్ టైమ్ అండ్ ప్రైస్ కదా ఇది. సో ఆఫ్టర్ 3 ఇయర్స్ తర్వాత సో బ్యాంక్స్ అనేటి సో డాలర్స్ని సో ఇక్కడ మనం చూసుకుంటే సో 3 ఇయర్స్ తర్వాత సో బ్యాంక్స్ అనేటి సో ఇక్కడ 3 ఇయర్స్ తర్వాత ఆర్బీఐ అనేది సో బ్యాంక్ దగ్గర సో మనకు డాలర్స్ అనేది కొనాలి. డాలర్స్ అనేది కొనాలి. సో ఇక్కడ ఆర్బీఐ అనేది 3 ఇయర్స్ తర్వాత సో అట్ వాట్ ప్రైస్ ఆర్ యు విల్లింగ్ టు బై దిస్ డాలర్స్ ఆఫ్టర్ 3 ఇయర్స్. ఆర్బీఐ ఏమంటుంది, ప్రస్తుతం 85 రూపీస్ ఉంది. ఆర్బీఐ ఏమంటుంది, ప్రస్తుతం 85 రూపీస్ ఉంది. అదే టైంలో అడుగుతుంది సో 3 ఇయర్స్ తర్వాత నువ్వు $1ని సో ఆఫ్టర్ 3 ఇయర్స్ 3 ఏళ్ల తర్వాత సో ఆర్బీఐ ఉంటుంది సో నువ్వు నా దగ్గర ఉన్నటువంటి డాలర్స్ని ఏ రేటు పెట్టి కొంటున్నావు అని అడుగుతుంది. అర్థమైందా? నా దగ్గర ఉన్నటువంటి డాలర్స్ని నువ్వు ఏ రేటు పెట్టి కొంటావు అని ఆర్బీఐ అడిగితే సో ఇక్కడ ఐసిఐసిఐ ఉందనుకోండి, ఐసిఐసిఐ $1ని నేను 87 రూపీస్ పెట్టి కొంటాను అంటది. సో జనరల్లీ 85 రూపీస్ ఉంది. 3 ఇయర్స్ తర్వాత సో ఆర్బీఐ అనేది అడుగుతుంది సో ప్రతి ఒక్క బ్యాంక్ని. సో ఇక్కడ సో ఐసిఐసిఐ అనేది 87 రూపీస్ పెట్టి కొంటుంది అనుకోండి. హెచ్డిఎఫ్సి అంటుంది $1కి నేను 88 రూపీస్ ఇస్తాను అని. సో ఇక్కడ బిడ్డింగ్ అనమాట, ఆక్షన్ ఇస్తుంది కదా, ఆక్షన్లో జరుగుతుంది. స్టెరిలైజేషన్ అనేది ఓపెన్ మార్కెట్ ఆపరేషన్స్ అని చెప్పాను. సో ఓఎంఓలో జరుగుతుంది స్టెరిలైజేషన్ అనేది. అదే మనకు యూపీఎస్సీ ప్రిలిమ్స్లో అడిగారు. సో ఇక్కడ ఆక్షన్ పెడుతుంది సో ఆ బ్యాంక్స్ అన్నిటికీ. ఎస్బీఐ అంటుంది $1కి 89 రూపీస్ ఇస్తాను అని చెప్పి. సో నెక్స్ట్ కోటక్ మహేంద్ర బ్యాంక్ అంటుంది $1కి నేను 90 రూపీస్ ఇస్తాను అని చెప్పి. ఇప్పుడు అర్థమైందా? ఒక్కొక్క బ్యాంక్ అనేది ఒక్కొక్క బిడ్ అనేది వేసింది. ఇప్పుడు ఇక్కడ అట్రాక్టింగ్ ఎవరు చేస్తున్నారు? ఫస్ట్ అట్రాక్ట్ చేసేది ఎవరు? సో ఆర్బీఐ ఎవరైతే ఎక్కువ $1కి ఎక్కువ రూపీస్ ఇస్తానని చెప్తుందో అప్పుడు సో ఫస్ట్ అట్రాక్షన్
ఫస్ట్ రిఫరెన్స్ వాళ్ళకి ఇస్తుంది. ఫస్ట్ రిఫరెన్స్ ఎవరికి ఇస్తుంది? కోటక్కి ఇస్తుంది. సో ఇక్కడ డాలర్స్ అనేటి కొనాలి కదా. సో డాలర్స్ అనేటి రిమైనింగ్ ఉంటే సో నెక్స్ట్ ఎవరున్నారు? సో కోటక్ మహీంద్రాకి ఫస్ట్ అట్రాక్షన్ ఇచ్చింది. సో కోటక్ మహీంద్రాకి సరిపోయినంత డాలర్స్ అనేది కొనడం జరిగింది. సో ఇక్కడ సో 90 రూపీస్ కొనడం జరిగింది. ఇంకా మిగిలి ఉన్నాయనుకోండి, నెక్స్ట్ ఆర్డర్ ఎవరున్నారు? ఎస్బీఐ కదా. సో ఆ నెక్స్ట్ ఎవరున్నారు? ఒకవేళ మిగిలితేనే హెచ్డిఎఫ్సికి వస్తాయి. సో ఆ తర్వాత ఐసిఐసిఐకి వస్తాయి. సో ఇక్కడ కోటక్ మహీంద్రా 90 రూపీస్ పాడిందని చెప్పి సో ఇక్కడ ఎస్బీఐ కూడా 90 రూపీస్ ఇవ్వాలా? అవసరం లేదు. ఎందుకంటే కోటక్ మహీంద్రా బ్యాంక్ అనేది 90 రూపీస్కి బిడ్ పాడడం వల్ల ఫస్ట్ ప్రిఫరెన్స్ ఎంత కావాలనో కోటక్ మహీంద్రాకి ఇవ్వడం జరిగింది. సో ఒకవేళ అక్కడ మిగిలితే ఎస్బీఐకి సో ఆపర్చునిటీ వస్తుంది. సో ఎస్బీఐ తర్వాత కూడా మిగిలితే హెచ్డిఎఫ్సికి వస్తుంది. హెచ్డిఎఫ్సి తర్వాత కూడా ఇంకా మిగిలితే ఐసిఐసిఐకి వస్తుంది. సో ఇక్కడ కోటక్ మహీంద్రా బ్యాంక్కి 90 రూపీస్ ఇస్తుంది ఒక డాలర్కి అని చెప్పి సో మనకు సో మిగతా బ్యాంక్స్ కూడా 90 రూపీస్ పే చేయాలంటే అవసరం లేదు. ఎందుకంటే కోటక్ మహీంద్రా బ్యాంక్కి ఫస్ట్ రిఫరెన్స్ ఇచ్చారు. ఎందుకంటే 90 రూపీస్కి పే చేస్తుంది కాబట్టి. సో నెక్స్ట్ ఎస్బీఐ 89 రూపీసే ఇస్తుంది. సో నెక్స్ట్ సో హెచ్డిఎఫ్సి 88 రూపీసే ఇస్తుంది. సో నెక్స్ట్ ఐసిఐ 87 రూపీసే ఇస్తుంది. సో ఈ విధంగా మనకి సో ఆ రూపీస్తోనే ఇస్తుంది. ఎందుకంటే సో ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇచ్చేశారు కదా. సో మిగతా తీసుకుంటాయి. సో ఈ విధంగా మనకు ఉండటాన్నే మనము సో మల్టిపుల్ ప్రైసే కదా, ఒక్కొక్కరికి ఒక్కొక్క రేట్ వస్తుంది కదా. మల్టిపుల్ ప్రైస్ ఆక్షన్ మెకానిజం అంటాం. సో అన్ని బ్యాంకులు ఒకటే రేటు పే చేస్తున్నాయా? డాలర్కి పే చేయలేదు. ఎందుకంటే ఇక్కడ మల్టిపుల్ ప్రైస్ ఆక్షన్ మెకానిజంలో సో ఆర్బీఐ దగ్గర నుంచి డాలర్స్ కొనేటప్పుడు ఒక్కొక్క బ్యాంక్ ఒక్కొక్కటి బిడ్ వేస్తుంది, వేలంపాట పాడుతుంది. వేలంపాట పాడడం వల్ల సో ఏ బ్యాంక్ అయితే ఎక్కువ వేలంపాట పాడుతుందో ఫస్ట్ ఆ బ్యాంక్కి రిఫరెన్స్ ఇస్తుంది. సో నీకు ఎన్ని డాలర్స్ కావాలో అన్ని డాలర్స్ కొనుక్కోవచ్చు అని. సో ఒకవేళ కోటక్ మహీంద్రా బ్యాంక్కి సో ఏ బ్యాంక్ అయితే టాప్ బిడ్ వేసిందో సో ఆ బ్యాంక్ అనేది కొంటుంది. సో ఒకవేళ మిగిలితే నెక్స్ట్ 89 రూపీస్కి పాడినటువంటి ఎస్బీఐకి వస్తుంది. సో ఎస్బీఐకి కూడా అయిపోయి మిగిలి ఉంటే సో హెచ్డిఎఫ్సి తీసుకుంటుంది. హెచ్డిఎఫ్సి కూడా మిగిలి ఉంటే ఐసిఐసి తీసుకుంటుంది. అంటే ప్రతి ఒక్కరు సో ఒకటే బిడ్ వేస్తారా? వేరు కదా. సో ఐసిఐసిఐ ఇక్కడ కోటక్ మహీంద్రా బ్యాంక్ అనేది సో 90 రూపీస్కి సో మనకు తీసుకుంటే సో మిగతా బ్యాంక్స్ అన్ని కూడా అట్లే చేయాలా? లేదు. ఏ బ్యాంక్ అయితే తన బిడ్ వేసిందో ఆ బిడ్ రేట్కే కొంటుంది. దట్ ఈస్ కాల్డ్ మల్టిపుల్ ప్రైస్ ఆక్షన్ మెకానిజం అంటారు. మల్టిపుల్ ప్రైస్ ఒక్కొక్కరికి సేమ్ ప్రైస్ ఆక్షన్ మెకానిజం అయితే కాదు. మల్టిపుల్ ప్రైస్ ఆక్షన్ మెకానిజంగా చెప్తాము. ఓకే. సో కరెన్సీని స్వాప్ చేయడాన్ని సో ట్రాన్సాక్షన్ చేసింది సో ఎక్స్టర్నల్ కంట్రీస్ తో కూడా చేయడం జరుగుతుంది ఈ డాలర్స్ రూపంలో. సో నాట్ ఓన్లీ ఇండియా, ఇట్ ఈస్ డన్ త్రూ సో ఇంటర్నేషనల్ ఆల్సో. కరెన్సీ స్వాప్ అనేది సో ఆర్బీఐ అనేది సో నాట్ ఓన్లీ ఇండియా బట్ ఆల్సో ఇన్ ఇంటర్నేషనల్స్ అనమాట. ఇంటర్నేషనల్ గా తెప్పడం జరుగుతుంది. సో ద మోస్ట్ ఇంపార్టెంట్ బ్యూటిఫుల్ కాన్సెప్ట్ దిస్ వాజ్ ఆస్క్డ్ ఇన్ ద యూపీఎస్సీ ప్రిలిమ్స్. ఓకే. సో ఈ విధంగా చూసాం. నెక్స్ట్ మార్కెట్ స్టెబిలైజేషన్ స్కీమ్ చూద్దాం. మార్కెట్ స్టెబిలైజేషన్ స్కీమ్. సో మార్కెట్లో స్టెబిలైజ్ చేసేది ఏ విధంగా ఉంటుందో చూద్దాం. సో ఇది మార్కెట్లో స్టెబిలైజేషన్ అంటే ఏమని అర్థం? కంట్రోల్ చేయడమే కదా. మార్కెట్లో మనీ ఫ్లో పెరిగితే అంటే ఎక్సెస్ లిక్విడిటీ ఉంటే సో దాన్ని కంట్రోల్ చేయడం కోసం వచ్చిందే ఈ మార్కెట్ స్టెబిలైజేషన్ స్కీమ్. ఓకే. సో ఈ మార్కెట్ స్టెబిలైజేషన్ స్కీమ్ లో సో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఏం చెప్తుంది అంటే ఆర్బీఐకి
గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఆర్బీఐకి ఏం చెప్తుంది అంటే మార్కెట్లో సో ఇక్కడ మనకి సో లిక్విడిటీ అనేది ఎక్సెస్ అయిపోయింది, సో దాన్ని ఎలాగైనా కంట్రోల్ చేయాలని చెప్పి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఆర్బీఐకి ఏం చెప్తుంది అంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఆర్బీఐ ఏం చెప్తుందంటే ఇక్కడ ప్రైమరీ ఇష్యూయెన్సెస్ దాన్ని మనము న్యూ బాండ్స్ని ఇష్యూ చేయండి అని ఆర్బీఐ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఆర్బీఐకి చెప్తుంది. అర్థమైందా? ఎప్పుడైతే మనీ ఇక్కడ మార్కెట్లో మనీ ఫ్లో ఎక్కువ అవుతుందో, ఎక్సెస్ లిక్విడిటీ అవుతుందో, అప్పుడు కొన్ని సందర్భాలలో చేసేదే మార్కెట్ స్టెబిలైజేషన్ స్కీమ్. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఏం చెప్తుంది ఆర్బీఐకి? సో లిక్విడిటీ కంట్రోల్ చేయాలి అంటే ప్రైమరీ ఇష్యూయెన్సెస్ న్యూ బాండ్స్ని ఇష్యూ చేయండి. ఓకే, ఈ న్యూ బాండ్స్ని ఇష్యూ చేయండి అని, లేదా ఫ్రెష్ బాండ్స్ అంటాం, ఫ్రెష్ బాండ్స్ని ఇష్యూ చేయండి. ఓకే, సో ఈ బాండ్స్ని ఇష్యూ చేయడం ద్వారా అమౌంట్ వస్తుంది కదా. బాండ్స్ని ఇష్యూ చేస్తే ఏమవుతుంది? ఈ బాండ్స్ని ఎవరికొకరికి ఇచ్చేయడం ద్వారా ఆర్బీఐ అనేది ఈ బాండ్స్ని ఎవరికొకరికి ఇచ్చేయడం ద్వారా అమౌంట్ వస్తాయి కదా, మనీ వస్తుంది కదా, మనీ అనేది వస్తుంది. సో ఈ మనీ అనేది kept in separate account. సో దేనికోసము? కొత్త బాండ్లు క్రియేట్ చేసి ప్రజల దగ్గర, బ్యాంకుల దగ్గర ఉన్నటువంటి అమౌంట్ని సో తగ్గించడానికి కొత్త బాండ్స్ని క్రియేట్ చేసి కొత్త బాండ్స్ని ప్రజలకి మరియు సో బ్యాంకులకి సో ఇచ్చేయడం ద్వారా సో బ్యాంకుల దగ్గర ఉన్నటువంటి అమౌంట్ ఈ బాండ్స్కి సో ఆర్బీఐకి మనీ ఇవ్వాలి. సో ఆ మనీని అంతా కంట్రోల్ చేసి సో మార్కెట్లో మనీ సప్లైని తగ్గించడానికి, ఎక్సెస్ లిక్విడిటీగా ఉన్నటువంటి తగ్గించడానికి చేసేటటువంటి ప్రాసెస్ మనీ స్టెబిలైజేషన్ స్కీమ్ అని చెప్తున్నాం. సో ఇక్కడ న్యూ బాండ్స్ని ఇష్యూ చేయడం ద్వారా మనీ వస్తుంది కదా, ఆ మనీని అంతా సెపరేట్ అకౌంట్లో పెడుతుంది. సో ఈ మనీని ఖర్చు పెట్టరు, ఈ మనీని ఖర్చు పెడితే మళ్ళీ ఏమవుతుంది? మనీ మార్కెట్లోకి వస్తుంది. మనీ అనేది మార్కెట్లోకి వస్తుంది. రైట్, మనీ అనేది మార్కెట్లోకి వస్తుంది. అందుకోసమా న్యూ బాండ్స్ని క్రియేట్ చేసింది? కాదు. అందుకనే ఇక్కడ సో మనకి న్యూ బాండ్స్ని క్రియేట్ చేసింది మనీని కంట్రోల్ చేయడం కోసమే కదా చేసింది. సో మనీని కంట్రోల్ చేయడం కోసమే చేసింది కాబట్టి సో ఇక్కడ ఆ మనీని, వచ్చినటువంటి మనీని సో సెపరేట్ అకౌంట్లో పెట్టి సో ఆ మనీని సో ఇక్కడ ఖర్చు చేయరు. ఖర్చు చేస్తే మళ్ళీ మార్కెట్లోకి వెళ్ళిపోతుంది. సో ఖర్చు చేయకోకుండా ఆ మనీ సప్లైని తగ్గించేందుకు ఫ్రెష్ బాండ్స్ లేదా న్యూ బాండ్స్ని సో ఇక్కడ సో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా సో మనకు ఆర్బీఐకి చెప్తుంది. సో ఇక్కడ గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి లాస్, ఎందుకంటే సో అవసరం లేదు, కానీ మనీ సప్లైని తగ్గించడానికి ఆర్బీఐ తీసుకునేటటువంటి ఒక రిస్క్, ఇదే మార్కెట్ సో స్టెబిలైజేషన్ స్కీమ్గా చెప్తాం. మార్కెట్లో ఉన్నటువంటి మనీని తగ్గించడం కోసం సో ఒక కొత్త బాండ్స్ని క్రియేట్ చేసి అవి బ్యాంక్స్కి ఇచ్చి బ్యాంక్స్ దగ్గర ఉన్నటువంటి అమౌంట్ని తీసుకొని అది ఒక సెపరేట్ అకౌంట్లో పెట్టి దాన్ని వాడకుండా, మార్కెట్లోకి పోనీయకుండా లిక్విడిటీని కంట్రోల్ చేయడమే సో ఇది మార్కెట్ స్టెబిలైజేషన్ స్కీమ్గా చెప్తుంది. సో ఇక్కడ మనీ సప్లై తగ్గించడానికి అనవసరమే కదా ఇది గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి, కానీ సో ఇన్ఫ్లేషన్ కంట్రోల్ చేయడం కోసమే సో మార్కెట్ స్టెబిలైజేషన్ స్కీమ్ అనేది చేసింది. అయితే రిస్క్ అంటే ఏంటి? అనవసరంగా తీసుకుంటుంది కదా సో మనీ అనేది కంట్రోల్ చేయడం కోసం. సో ఖచ్చితంగా ఇంట్రెస్ట్ పే చేయాలి కదా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇంట్రెస్ట్ పే చేయాలి. సో బాండ్స్ ఇచ్చిన తర్వాత సో బ్యాంక్స్ అనేటి సో డబ్బులు ఇస్తే సో బ్యాంక్స్కి ఇంట్రెస్ట్ పే చేయాలి కదా. సో ఆ ఇంట్రెస్ట్ ఇక్కడ వేస్టే కదా, సో ఇక్కడ మనీ స్టెబిలైజేషన్ స్కీమ్లో సో టు అబ్జార్బ్ excess liquidity in the market. So market stabilization scheme lo so to absorb excess liquidity in the market
by issuing new bonds or fresh bonds. న్యూ బాండ్స్ ఆర్ ఫ్రెష్ బాండ్స్. సో ఇక్కడ లిక్విడిటీని ఎక్సెస్లో ఇక్కడ ఉంది కదా, సో ఎక్సెస్గా ఉన్నటువంటి లిక్విడిటీని సో ఆర్బీఐ అనేది సో కొత్త బాండ్స్ని ఇష్యూ చేసి సో మార్కెట్లో ఉన్నటువంటి ఎక్సెస్ లిక్విడిటీని అంతా ఆర్బీఐ తీసుకొని సో దాన్ని వాడుకోకుండా సో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా సో దానికి ఇంట్రెస్ట్ పే చేస్తూ ఉంటుంది. సో ఈ విధంగా సో మార్కెట్లో సో మనీ అనేది ఎక్సెస్ లిక్విడ్ ఉన్నప్పుడు సో మార్కెట్ స్టెబిలైజేషన్ స్కీమ్ అనేది సో చేస్తూ ఉంటుంది. సో ఆర్బీఐ అండ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇద్దరు సో ప్లాన్ వేసుకొని. సో నెక్స్ట్ చూద్దాం. సో ఇక్కడ క్రెడిట్ సో ఆథరైజేషన్ స్కీమ్ చూద్దాం. సో క్రెడిట్ సో ఆథరైజేషన్ స్కీమ్. సో ఇది సో 1965 నవంబర్లో తీసుకురావడం జరిగింది. సో ఇది సో తర్వాత సో తీసేయడం జరిగింది. సో 1989లో సో అబాలిష్డ్, రద్దు చేశారు. 1989లో రద్దు చేశారు, 1965లో తీసుకొస్తారు. అసలు క్రెడిట్ ఆథరైజేషన్ స్కీమ్ అంటే సో క్రెడిట్ ఇచ్చేటప్పుడు కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ పెట్టడం జరిగింది ఆర్బీఐ 1969లో. సో 1989లో తీసేయడం జరిగింది. అవి ఏంటో ఇప్పుడు చూద్దాం. సో ఇక్కడ ప్రజలు సో బ్యాంక్స్ దగ్గర నుంచి లోన్స్ తీసుకుంటారు కదా, ఓకే, లోన్స్ తీసుకుంటారు. సో మోర్ దాన్ 2 crores అయితే, మోర్ దాన్ 2 CR అయితే, మోర్ దాన్ 2 కోట్లకు పైగా అయితే సో నీడ్ పర్మిషన్, బ్యాంక్స్ నీడ్ పర్మిషన్ ఫ్రమ్ ఆర్బీఐ. సో ఒక బ్యాంక్ అనేది ప్రజలకు లోన్స్ ఇచ్చే టైంలో సో మోర్ దాన్ 2 కోట్ల కంటే ఎక్కువగా ఉంటే ఇచ్చే సమయంలో బ్యాంకులు అనేటి ఆర్బీఐని పర్మిషన్ అడగాలి. దట్ ఈస్ కాల్డ్ క్రెడిట్ ఆథరైజేషన్ స్కీమ్. బట్ ఇట్ వాస్ అబాలిష్డ్ ఇన్ ద ఇయర్ ఆఫ్ 1989. ఓకే, సో ఈ విధంగా ఉంటుంది. సో ఫైనల్ గా చూద్దాం. ఇక్కడ మనం చూసుకుంటే సో టైప్స్ ఆఫ్ ఇంట్రెస్ట్ రేట్స్. సో టైప్స్ ఆఫ్ ఇంట్రెస్ట్ రేట్లో మనకి ఇక్కడ ఫిక్స్డ్ ఇంట్రెస్ట్ రేట్ ఉంటుంది. సో ఆల్రెడీ మీకు చెప్పాను ఫిక్స్డ్ ఇంట్రెస్ట్ రేట్ లేదా కాన్స్టాంట్ అని. సో ఆల్రెడీ సో ఫ్లోటింగ్ ఇంట్రెస్ట్ రేట్ లేదా సో వేరియబుల్ ఇంట్రెస్ట్ రేట్ అని. సో నౌ-ఏ-డేస్ we are using సో ఇదే సో ఫ్లోటింగ్ ఇంట్రెస్ట్ రేట్ లేదా వేరియబుల్ ఇంట్రెస్ట్ రేట్ అనేది ఉపయోగించడం జరుగుతుంది. ఇట్ వాజ్ ఇంట్రడ్యూస్డ్ ఇన్ 1996 and 1997. అర్థమైందా? సో టైప్స్ ఆఫ్ ఇంట్రెస్ట్ రేట్స్ అనేవి మనకు ఫిక్స్డ్ ఇంట్రెస్ట్ రేట్ మనం ఇప్పుడు ఉపయోగించలేదు. సో ఫ్లోటింగ్ ఇంట్రెస్ట్ రేట్ లేదా వేరియబుల్ ఇంట్రెస్ట్ రేట్ అనేది ఉపయోగిస్తున్నాం. ఒకసారి సో దీని గురించి చూద్దాం. సో ఫ్లోటింగ్ ఇంట్రెస్ట్ రేట్లో మనకు సో 2 రకాలుగా ఉంటాయి. సో ప్రపంచంలో అయితే ఏ విధంగా ఉంటుంది, అండ్ ఇండియాలో అయితే ఏ విధంగా ఉంటుందో చూద్దాం. సో ఫ్లోటింగ్ ఇంట్రెస్ట్ రేట్ లేదా వేరియబుల్ ఇంట్రెస్ట్ రేట్, ఓకే, సో ఏ విధంగా ఉంటుందో చూద్దాం. ఇక్కడ లైబార్ అనేది ఉంటుంది. ఓకే, సో లైబార్ అంటే ఇంట్రెస్ట్ రేట్. సో లండన్, సో ఇక్కడ ఇంటర్నేషనల్ లోన్స్ అంటాం, ఇంటర్నేషనల్ లోన్స్. సో ఇక్కడ లండన్ సో ఇంటర్ బ్యాంక్ సో ఆఫర్ రేట్ అంటాం. లండన్ ఇంటర్ బ్యాంక్ ఆఫర్ రేట్ అంటాం. అర్థమైందా? సో ఒకసారి చూద్దాం. ఇక్కడ ప్రపంచంలో ఇక్కడ మనం చూసుకుంటే ఫ్లోటింగ్ ఇంట్రెస్ట్ రేట్ లేదా వేరియబుల్ ఇంట్రెస్ట్ రేట్ అనేది చూస్తున్నాం. సో వరల్డ్లో అయితే అదేవిధంగా ఇండియాలో అయితే ఏ విధంగా చూద్దాం. ఇక్కడైతే లైబార్ అంటాం, ఇక్కడైతే లైబార్ ప్లస్ 1% అంటాం, లైబార్ ప్లస్ 1% అంటాం, రైట్. లండన్ ఇంటర్ బ్యాంక్ ఆఫర్ రేట్ అంటాం, రైట్. ఇది లండన్ ఇంటర్ బ్యాంక్ ఆఫర్ రేట్ ప్లస్ 1%గా చెప్తాం, రైట్. సో ఇక్కడ చూసుకుంటే
సో చేంజెస్ ఇయర్లీ లేదా యాన్యువల్లీ అంటాం కదా. సో చేంజెస్ ఇయర్లీ లేదా యాన్యువల్లీ. ఇక్కడ మనం చూసుకుంటే చేంజెస్ డైలీ. మన ఇండియాలో అయితే చేంజెస్ డైలీ LIBOR + 1% అంటాం. ప్రపంచంలో అయితే సో చేంజెస్ యాన్యువల్లీగా చెప్తాం. ఇది సో దే ఫాలో ఆన్ యావరేజ్ కాస్ట్ ఆఫ్ ఫండ్. ఇక్కడ మార్జినల్ కాస్ట్ ఆఫ్ ఫండ్ అనేది ఉంటుంది. ఓకే, యావరేజ్ కాస్ట్ ఆఫ్ ఫండ్ ఉంటుంది, ఇక్కడైతే మార్జినల్ కాస్ట్ ఆఫ్ ఫండ్ ఉంటుంది. అర్థమైందా? సో ఈ విధంగా మనకు సో ప్రజెంట్ సో ఫిక్స్డ్ ఇంట్రెస్ట్ రేట్ అండ్ వేరియబుల్ ఇంట్రెస్ట్ రేట్స్ ఉంటాయి. ప్రపంచంలో అయితే LIBOR, సో ఇండియాలో అయితే LIBOR +1. సో లండన్ ఇంటర్ బ్యాంక్ ఆఫర్ రేట్, సో లండన్ ఇంటర్ బ్యాంక్ ఆఫర్ రేట్ +1%. సో ప్రపంచంలో అయితే చేంజెస్ యాన్యువల్లీ ఆర్ ఇయర్లీ. సో ఇండియాలో అయితే చేంజెస్ డైలీ. సో వరల్డ్లో సో ఉన్నటువంటి LIBOR సో ఇంట్రెస్ట్ రేట్ అంటాం, LIBOR ఇంట్రెస్ట్ రేట్. సో LIBOR +1 ఇంట్రెస్ట్ రేట్ అంటాం. సో LIBORలో అయితే సో యావరేజ్ కాస్ట్ ఆఫ్ ఫండ్స్ ఉంటాయి. సో ఇండియాలో అయితే సో మార్జినల్ కాస్ట్ ఆఫ్ ఫండ్స్ ఉంటాయి. సో we have completed successfully so inflation and monetary policy also. So నెక్స్ట్ క్లాస్లో మనము సో మోస్ట్ బ్యూటిఫుల్ కాన్సెప్ట్ అయినటువంటి సో నేషనల్ ఇన్కమ్ కావచ్చు, బ్యాంకింగ్ కావచ్చు, సో వాటి గురించి చూద్దాం. సో థ్యాంక్ యూ ఆల్. సో వి విల్ సీ ఇన్ ద నెక్స్ట్ క్లాస్.